గుడ్ మార్నింగ్ ఎవరైనా నమస్తే. ఇవాళ మన సాచం మేనిఫెస్టేషన్ కోడ్ తెలుగు ఎడిషన్ యొక్క క్లోజర్కి వచ్చేసాము. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటిగ్రేషన్ అండ్ అప్లికేషన్. ఓకే, సో ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నంతా కూడా మీరు డే టు డే లైఫ్లో ఎలా అప్లై చేయాలనేటువంటి దాని మీద ఇవాళ మనం మాట్లాడుకుంటాము. అప్లికేషన్ అంటే దాన్ని ఎలాగ నేను నా అవసరాలకి దాన్ని ఎలాగ వాడుకుంటున్నాను అనేటువంటిది నేను అర్థం చేసుకోవటం చాలా అవసరం. అంటే నేను అప్లై చేస్తున్నాను అంటే నాకు అర్థమైన సబ్జెక్ట్, రైట్? నా కాన్సెప్ట్ అర్థమైతేనే నేను అప్లై చేయగలుగుతాను. అర్థం కాకపోతే చేయలేను. క్వశ్చన్స్ ఉంటే డౌట్స్ వస్తాయి, చేయగలుగుతాను లేదా, చాలా విషయాలు మైండ్లో వెళ్తుంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం అడగాల్సింది ఏంటి అంటే, అప్లికేషన్ దగ్గర వచ్చినప్పుడు నేను మేనిఫెస్ట్ చేయాలనేటువంటి నాకు ఒక కోరిక వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఈస్ డిసర్న్మెంట్, అంటే వివేకం. ఇప్పుడు ఈ కోరిక నాకు అవసరమా? ఈ ఆలోచన కానీ ఈ కోరిక కానీ నాకు పుట్టిందంటే దాన్ని నెరవేర్చుకోవటం నాకు అవసరమా? ఫస్ట్ క్వశ్చన్ అది. ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చిందని దానికి అప్పుడు ఒరిజిన్లోకి వెళ్తాము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? హెల్దీ స్పేస్ నుంచి వచ్చిందా, అన్హెల్దీ స్పేస్ నుంచి వచ్చిందా? ఒకవేళ హెల్దీ స్పేస్ నుంచి వచ్చింది అనుకోండి, ప్రాబ్లం లేదు. అన్హెల్దీ స్పేస్ నుంచి వచ్చింది అనుకోండి, ఆ అన్హెల్దీ స్పేస్ ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, దాని యొక్క లక్షణాలు ఏంటివి, ఇవన్నీ కూడా మనం కూర్చొని ఒకసారి ఆలోచించాలి. ఎందుకు? ఒకవేళ అన్హెల్దీ స్పేస్ నుంచి ఒక కోరిక పుట్టింది అంటే ఆ కోరిక నెరవేరిన ప్రాబ్లమే, నెరవేరకపోయిన ప్రాబ్లమే. అండ్ అన్హెల్దీ స్పేస్ నుంచి వచ్చిన కోరిక నెరవేరకపోతేనే మంచిది. కానీ మనకి వివేకం, డిసర్న్మెంట్ ఉంటే ఓకే, ఈ కోరిక నెరవేరితే లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ వస్తాయి, సో నెరవేరకపోవడం మంచిది అనేటువంటి స్థితికి వెళ్తారు మీరు. ఒక అది హెల్తీ స్పేస్ నుంచి వచ్చింది అంటే ఆటోమేటిక్ నెరవేరుతుంది, పెద్ద కష్టపడకపోయినా. అలైన్మెంట్ అని చెప్పి అంటాము. సో హెల్తీ స్పేస్ నుంచి వచ్చినప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది అంటే ఎందుకు లేట్ అవుతుంది? టైం ఫ్యాక్టర్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఎందుకు ఇప్పటికిప్పుడు అవ్వాల? ఏ ఫ్యాక్టర్స్ నాలో ఉన్నాయో, ఏ ఫ్యాక్టర్స్ నా కంట్రోల్ లేని ఉన్నాయో నేను అర్థం చేసుకోవటం అంటే నాకు అవసరం. ఇప్పుడు నా కంట్రోల్ ఉన్న ఫ్యాక్టర్స్ని నేను 100% కంట్రోల్ తీసుకొని నాకు తగ్గట్టుగా నేను మార్చుకుంటూ వెళ్తాను. నాకు అదే శ్రీరామ్ రక్ష. నాకు అక్కడే మొత్తం అంతా కావాల్సినంత వచ్చేస్తుంది. నా కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్ని నేను ముందు పెట్టుకొని చూస్తే ఏది నన్ను ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేటట్టు నేను చూడాలి. నా మాట, నా ఆలోచన, నేను చేసే పని, చేస్తున్న పని, చేస్తే వచ్చేటువంటి పరిణామాలు ఏంటివి, దాని పర్యవసనం ఏంటిది. ఓకే, సో చేస్తున్న ప్రాసెస్ కరెక్టే కాదా, ఇవన్నీ కూడా ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కాన్షియస్ యాక్టివ్ థింకింగ్. ఆటో పైలట్లో మైండ్ వెళ్ళిపోతూ చేసే ఓవర్ థింకింగ్ కాదు. డిఫరెన్స్ ఉంటుంది. ఇది కాన్షియస్ యాక్టివ్ థింకింగ్. మీకు కావాల్సింది అంటే మీరు అనాలిసిస్ చేసుకుంటూ మీరు సొంతంగా ఆలోచిస్తారు. మీకు కావాల్సిన ఆలోచన మీరు తీసుకొస్తున్నారు కాబట్టి ఇది ఓవర్ థింకింగ్ ఎందుకు రాదు. ఇట్ ఈస్ కాన్షియస్ థింకింగ్. ఓవర్ థింకింగ్ అంటే ఎలా ఉంటుంది? మీ మీ ప్రమేయం లేకుండా మీ మైండ్లో వెళ్ళిపోతుంటాయి. ఇది కాకపోతే ఏంటి, దీనివల్ల ఏమవుతుంది, 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 మోస్ట్లీ నెగిటివ్. కొంతమంది పాజిటివ్ కలర్ అంటూ ఉంటారు కంటిన్యూస్గా ఆపకుండా. అదొక రకంగా ఓకే. కానీ ఆ కలగంటూ మన వైబ్రేషన్ స్టేట్ పెంచుకుంటూ వెళ్ళాలి.
ఎప్పుడైతే వైబ్రేషన్ స్టేట్‌ని పెంచుకుంటూ వెళ్తామో, ఆ కల ఏదో విధంగా నెరవేరడానికి దాని ఎనర్జీ అది సంపాదించుకుంటుంది. సో, యూ ఆర్ ఆల్వేస్ అలౌడ్ టు డ్రీమ్ బిగ్. ఓకే. డ్రీమ్ బిగ్ ఆర్ థింక్ బిగ్. అబ్సల్యూట్‌లీ ఓకే. వెన్ యూ థింక్ బిగ్, వెన్ యూ డ్రీమ్ బిగ్, నో థట్ యూ హావ్ ది ఎబిలిటీ టు మానిఫెస్ట్ ఇట్. సో, ఎప్పుడైనా గూడా నేనొకటి విషయం చేయాలనుకుంటున్నాను. చేయగలుగుతాను లేదా? ఒక విషయం చేయలేననుకుంటున్నాను. ఎందుకు చేయలేననుకుంటున్నాను? ఒక విషయం అవుతుందనుకుంటున్నాను. ఎలా అవుతుందనుకుంటున్నాను? ఒక విషయం అవ్వదనుకుంటున్నాను. ఎందుకు అవ్వదనుకుంటున్నాను? సో, ఇలాంటి అనాలిసిస్ మనం చేసుకోవటం వల్ల మనకు ఒక రకంగా ఆహ్, ఒక పాసివిటీ. ఓకే. ప ఒక పాసివ్ జోన్‌లో ఉంటాము. వేర్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బట్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్. అంటే వేర్ నథింగ్ ఈస్ డన్ బట్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్. అంటే పాసివ్ అనే వర్డ్ ఎందుకు వాడాను అంటే, మనం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కాన్స్టెంట్‌గా ఒక పని అవ్వాలంటే అనేటువంటి స్థితిలో మనం లేము. అంటే యూ ఆర్ నాట్ బికమింగ్ ది శక్తి. యూ ఆర్ బీయింగ్ ది పురుష అండ్ శక్తి ఈస్ హ్యాపెనింగ్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ దిస్? ఒకసారి చెప్పవా? హ్మ్. Repeat with example. యాహ్! మనం ఒక పాసివిటీలోకెళ్ళిపోవాలి. అంటే వి ఆర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బీయింగ్ నాట్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ డూయింగ్. సో, ఆ స్థితిలోకి వచ్చేసిన తర్వాత పాసివిటీ వచ్చినప్పుడు యూ ఆర్ బికమింగ్ ది శివ. వేర్ యూ డోంట్ హావ్ టు డూ ఎనీథింగ్ ఫర్ థింగ్స్ టు హ్యాపెన్. ద శక్తి ఈస్ జనరేటెడ్ ఇన్‌సైడ్ యూ and the shakti is doing. You're not being. Sorry, you're being, you're not doing. Okay, you're creating shakti around you. The thought energy field. Okay, you're in the state of being. You're not thinking, I am becoming happy, I am becoming happy. No, you're happy. You're being. I am contented. థాట్ వచ్చింది. ఎస్, కంటెంట్మెంట్లో ఉన్నాను. ఆ థాట్ మేనిఫెస్ట్ అవ్వడానికి నేనేం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా థింగ్స్ విల్ మూవ్. అలా అని చెప్పేసేసి నేను బద్ధకంగా చేసే పనులన్నీ మానేసేసి కూర్చుంటానంటే కాదు. మీరు కూర్చొని మీరు చేసే పని మీరు చేస్తూనే ఉంటారు. కానీ మీ రొటీన్‌లోకి ఈ కోరిక కోసంగా మీరు ఎక్స్‌ట్రా ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది మీరు మెంటల్ గాని, ఫిజికల్ గాని చేయరు. యూ ఆర్ జస్ట్ బిల్డింగ్ యువర్ ఎమోషనల్ స్టేట్. ఎలాగా ఒకవేళ మీరు అనుకున్నది నెరవేరితే ఎలా ఉంటారో, ఆ నెరవేరినట్టు స్థితిలో మీ మైండ్‌ని పెట్టుకోవాలి. ఆ మైండ్‌ని పెట్టుకొని అదే స్థితిలో ఉండాలి. నువ్వు ఇప్పుడు అంతే. ఎప్పుడు చెప్పేటట్టు అంతే. స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో ఉండాలి. దానికప్పుడు ప్రయత్నం జరగకుండానే జరిగిపోతూ ఉంటుంది. దాని గురించి అప్రయత్నంగా పనులయిపోయినాయని చెప్పి అంటుంటామా? మన లైఫ్‌లో అవును. చాలా సార్లు అయినాయా? అయితాయి. చాలా మంది చూసావా? అప్రయత్నంగా చాలా పనులయిపోతుంటాయి. హ్మ్. కొన్ని ఎంత ప్రయత్నించినా కూడా కాదు. అవును. చిన్న చిన్న పనులు కూడా అవ్వవు ఒక్కోసారి. అంటే ఏంటి? దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది పని పెద్దదా, చిన్నదా సంబంధం లేదు. అలైన్‌మెంట్‌లో ఉన్నామా లేదా? అలైన్‌మెంట్ ఉన్నవే అవుతాయి. అయిందంటే అలైన్‌మెంట్‌లో ఉన్నట్టు లెక్క. సింపుల్. చెడు జరిగినా అలైన్‌మెంట్‌లో ఉన్నాం కాబట్టి ఆ చెడు జరిగింది. మంచి జరిగినా అలైన్‌మెంట్‌లో ఉన్నా కాబట్టి మంచి జరిగింది. మనం దేంట్లో అలైన్‌మెంట్‌లో ఉంటామో, దేన్ని అలైన్‌మెంట్‌లో ఉంటామో అదే లైఫ్‌లో జరుగుతుంటుంది. ఇది అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగానే మనల్ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఆలోచన అవసరంలా. ఇది కావాలి, ఇది జరగాలి, ఇది ఇలా ఉండాలి అనేటువంటి ఆలోచనే లేదు. అవసరం కూడా లేదు. మీకు తెలిసింది ఒకటే. నేను ఈ మొమెంట్‌కి, ఈ క్షణాన నేనెలా ఉన్నాను? నేను ఆనందంగా ఉన్నానా? ఈ క్షణాన నేను ఆనందంగా ఉన్నాను అంటే నాకు చాలు. ఈ క్షణానికి నాకు అదే చాలు. నేను ఆనందంగా ఉండేటువంటి స్థితిని మెయింటైన్ చేస్తున్నానా? ఆనందంగా ఉన్నటువంటి స్థితిని నేను మెయింటైన్ చేస్తున్నాను అంటే
దాని అర్థం ఏంటది? నాకు ఈ వ్యవహారాలతో సంబంధం లేదు. పని అయినా అవ్వకపోయినా నేను ఆనందంలో ఉంటున్నా. ఇదైతేనే నాకు ఆ తృప్తి వస్తుంది. నాకు ఇది కావాలి. ఇలాంటి కోరికలు కోరుకోవడం తప్పేమిటి? అంటే ఆ మాత్రం ఆశ నాకు ఉండదు. ఆ మాత్రం కోరిక నాకు ఉండదు. మంచిగా పుట్టిన తర్వాత నేను అడిగింది ఏంటండి? నా కోసం అడిగానా? అందరి కోసం అడిగాను. మా పిల్లల కోసం అడిగాను. ఇలాంటి సమర్థింపు మాటలు కానీ సంజయ్ చేర్చుకోవడానికి అవసరమే లేదు. రైట్? ఆ స్థితిలోనే జస్ట్ చిదానంద రూపం శివోహం 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 ఈ ఒక్క మాట అనుకోండి. చిత్ ఆనంద రూపం. చిత్ అంటే ఏంటి? మీ కాన్సైన్స్, మీ యొక్క చిత్తశుద్ధి. ఓకే. కాన్సైన్స్ చిత్తము అంటే మీ యొక్క కాన్సైన్స్ అంటే మీ యొక్క అంతఃకరణము, మీ మీ యొక్క డీపర్ స్టేట్. ఓకే. ఆ స్థితిలో, ఆ చిత్తంలోనే మీరు ఆనందంగా ఉన్నారు. మీ ఆలోచనకి దాటి ఉంటుంది చిత్తం అంటే. ఓకే. సో, ఆ స్థితిలోనే మీరు ఆనందంగా ఉన్నారనుకోండి, అదే శివం. ఇంకేం అవసరంలా. శివలింగానికి అభిషేకం చేసి, దాన్ని ముట్టుకొని ఏం అవసరంలా. ఆ అభిషేకం మన మీద జరుగుతుంది. ఎలా ఉంటుంది? ఆహా! మీరెవరైనా గూడా ఆహ్, ఒక జల్లెడలో నుంచి నీళ్ళు మీ మీద ఎప్పుడైనా పడ్డాయా? తల మీద? షష్ఠి పూర్తి మామూలుగా చేస్తుంటారు. అవును గాని షవర్ కింద నిలబడితే రోజు పడతాయిగా. అయితే షవర్ హెడ్ చిన్నదుంటుంది. అవును. హ్మ్. అయితే నేనేమంటున్నా అంటే, మీ అందరూ గూడా ఒక్కసారి లైఫ్‌లో ఒక్కరోజు ఇది ఆహ్, ఇది ఇది ట్రై చేయండి. రేపు రేపు భోగి గదా! రేపే ట్రై చేయండి. ఒక పెద్ద జల్లెడ తీసుకోండి. పెద్ద బిందె నిండా మనం వేడి నీళ్ళు పెట్టుకోండి. ఓకే. మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ హెల్ప్ తీసుకొని ఒక ఒక జల్లెడ పట్టుకుంటారు. ఒక నీళ్ళు పోస్తారు పైకి. మీ మీద నీళ్ళు పడేది ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. ఆ గోరువెచ్చని నీళ్ళు. గోరువెచ్చగా కూడా కాదు, వేడిగానే ఉండాలి. మనం పోసుకునే వేడి ఉండాలి. మరి తెరలేవంటే పట్టుకునే వాళ్ళకి, పోసేవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో, మీరొక్కసారి అది మీ మీద పడేలా చూసుకోండి ఒకసారి. ఆ ధారా ప్రవాహం ఏదైతే ఉంటుందో, మనకి వర్షంలో నుంచుంటాం అలా పడే అవకాశాలుంటాయి. కానీ నీళ్ళు చల్లగా ఉంటాయి. ఇది వేడి నీళ్ళు. ఇంత జల్లెడ మన బాడీ డయామీటర్ ఎంత, మన షోల్డర్ డయామీటర్ ఎంత ఉందో అంత అంత జల్లెడ పెద్దది తీసుకోండి. పెద్ద జల్లెడ తీసుకొని, దాని మీంచి మన పైనుంచి కొద్దిగా నీళ్ళు ఇలా పడేలాంటి వ్యవస్థ మీరు ఏర్పాటు చేసుకుంటే, ఆ ఎక్స్‌పీరియన్స్‌లో మీకు శివతత్వం మీకు అర్థమవుతుంది. అభిషేకం జరుగుతుంటే శివుడికి ఎలా ఉంటదో మీకు అప్పుడు అర్థమవుతుంది. మీరు చిన్నప్పుడు చిన్న పిల్లలకి నిద్ర నీళ్ళు పోస్తారు, ఐడియా ఉందా? ఈ మాట విని చాలా రోజులైందేమో పద్మిని గారు. Yeah, I experienced with Vihan. ఆ! అవును. నిద్ర నీళ్ళు పోస్తారు. నిద్ర హ్మ్. నీళ్ళు పోస్తే చాలు, బిడ్డ అంతే ఎళ్ళిపోతాడు అంతే. ఆహా! ఇంకేం హ్మ్. అవసరంలా. స్నానం చేసినంత సేపు ఏడిసినా కూడా నిద్ర నీళ్ళు పోస్తే సెట్ అయిపోతాడు. అవును. అసలు అప్పుడే సగం హాఫ్ స్లీప్‌లోకి ఆ పడుకున్న వాళ్ళనే తుడుస్తాం ఒక్కోసారి తల అవును. తుడిచి. ఆ! అవును. హ్మ్. సాంబ్రాణి పొగేసి. హ్మ్. సో, మీరందరూ ఒకరోజు ఒక ఈ అసలు సంకల్పంలో పెట్టుకొని ఒక్కసారి చేసుకోండి. ఇమాజిన్ చేసుకుంటేనే భలే హాయిగా ఉందసలు. ఒళ్ళంతా వెచ్చగా చక్కగా సమానంగా పడతాయి. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. ఇది షవర్ కింద నిలబడితే అది వేరే. అది ఊరికే నెత్తే తడుస్తుంది. భుజాల మీద అక్కడ పడదు. మనం తిరగాలి అవును. షవర్ కింద. యాహ్! రైట్. రైట్. సో, మీరొక్కసారి ఇది ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. ఆ స్థితి అర్థమవుతుంది కదా! ఆ రిలాక్సేషన్ స్టేట్‌ని మీరొక్కసారి విజువలైజ్ చేసుకున్నారనుకోండి, ఎక్స్‌పీరియన్స్‌లోకొచ్చిందనుకోండి, దాని తర్వాత మీరు ఓహో! ఇలా ఉంటుందా? ఆహా!
నిజంగా నెత్తి మీద నీళ్ళు పట్టడంలో కూడా మనకి ఇంత తృప్తి వస్తుంది అంటే, నాకు 100 కోట్లు సంపాదించిన రాని తృప్తి 100 కోట్లు సంపాదిస్తే ఎలా ఉంటదో మనకు తెలీదు. ఎవరు సంపాదించలేదు ఇప్పటిదాకా ఒకేసారి. వన్ షాట్‌లో 100 కోట్లు మన అకౌంట్‌లో ఇప్పుడు ఎవరికీ పడలా. రైట్? సో, బట్ ఒక్కసారికి 100 కోట్లు పడితే వచ్చే తృప్తి కన్నా, ఆ తృప్తితో సంబంధమే లేదు. కానీ ఈ స్థితి మనకి ఒకసారి మన మైండ్‌లో పడిందనుకోండి, మన లైఫ్ చాలా మారుతుంది. మన లైఫ్ చాలా మారుతుంది. ఆ స్థితిలోనే ఉండాలి మనం. వెరీ ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్‌పీరియన్షియల్‌గా మన లైఫ్‌లోకి అది వస్తే తప్ప మనం దాన్ని పర్సీవ్ చేయలేము. దాన్ని అర్థం చేసుకోలేము మనం. మనకు ఆ ఎరుకలోకి మనకు అర్థంలోకి రాదు. మనం అర్థం చేసుకోలేము. సో, ఎక్స్‌పీరియన్స్‌లోకి రావటం, తెచ్చుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీ అందరూ చేయాల్సినటువంటి ఫస్ట్ తక్షణ కర్తవ్యం అనుకోండి, ఈ సంక్రాంతి టైంలోనే అందరూ గూడా ఇది ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ఏదో ఒక అరేంజ్‌మెంట్ చేసుకోండి. ఒక రకంగా మన లైఫ్ షిఫ్ట్ అవుతుంది. ఆ స్థితిని ఒక్కసారి మనం అనుభవించిన తర్వాత మీకెప్పుడైనా గూడా స్ట్రెస్ వచ్చినా గూడా ఆ స్థితిని మళ్ళీ విజువలైజ్ చేసుకోండి. ఓకే. నాకది గుర్తొచ్చింది. సో, అసలు అది ఆలోచించుకుంటేనే చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది అసలు ఊహించుకుంటేనే. ఇట్స్ యాహ్! గ్రేట్‌ఫుల్. బావుంది. ఒక్కసారికి అనుభవంలోకొచ్చేస్తే నెక్స్ట్ లెవెల్. మా నాన్న వాళ్ళ షష్టి పూర్తయినప్పుడు నన్ను కూర్చోబెట్టి నా నెత్తి మీద జల్లెడతో నీళ్ళు పోశారు. అవును. అందుకనే నీకు తెలిసింది. లేతే నీకెలా తెలిసిందిప్పుడు? అంతేగా. అయితే ఐ నో. గోరువెచ్చని నీళ్ళు ఎండాకాలంలో గూడా గాబట్టి మధ్యాహ్నం పూట అన్ని రకాలుగా అదో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే చూడండి మనందరం ఏమనుకుంటామంటే, ఇది అవ్వకపోతే ఇది అవ్వలేదు గదా! అని అంటాము. ఆ దిక్కుమాలిన లాజిక్ ఒకటి పట్టుకుంటాము. పప్పన్నం ఏసారు, బిర్యానీ ఏసారు. బిర్యానీ అంటే పప్పన్నం తిన్న సాటిస్ఫాక్షన్ ఎందుకొస్తుంది? పప్పన్నం తింటే బిర్యానీ తిన్న సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది? రాదు. కానీ సాటిస్ఫాక్షన్ ఈస్ కాన్స్టెంట్. మన సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంటా? బిర్యానీ తింటామా? పప్పన్నం తింటామా ఇంపార్టెంటా? మరి మన నరేటివ్ బట్టి ఉంటుంది. నేను బిర్యానీ తింటేనే బిర్యానీతో వచ్చిన సాటిస్ఫాక్షన్ మాత్రమే నాకు కావాలి అని చెప్పి అనుకుంటూ వెళ్తే, ఆ బెస్ట్ బిర్యానీ మీకు ఆ రోజు దొరకదు. పక్కా దొరకదు. ఆ రోజే ఆ చికెనో, మటనో సరిగ్గా ఉడకదు. ఆ రోజు ఆ ముక్కలు ఉడకవు. ఆ రోజు ఏదో టేస్ట్‌లో మార్పొస్తుంది. నాకు తృప్తిగా ఉండాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్‌లోకెళ్ళి క్యారెట్ తీసుకొని కొరికినా గూడా, ఆహా! ఎంత తియ్యగా ఉంది, ఎంత మధురంగా ఉంది అనిపిస్తుంది మనకి. ఈ కాన్షియస్ బిల్డింగ్ ఆఫ్ థాట్స్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. యూ ఆర్ బిల్డింగ్ యువర్ ఓన్ థాట్ ప్రాసెస్. యూ ఆర్ బిల్డింగ్ యువర్ ఓన్ థింకింగ్ ప్రాసెస్. ఓకే. దీనిలో ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ అవసరం లేదు మన లైఫ్‌లో. ఎందుకంటే మీ యొక్క స్ట్రెంగ్త్, మీ యొక్క ఎంటైర్ బీయింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఓన్లీ వన్ థింగ్.
యువర్ ఓన్ స్ట్రెంగ్త్, యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీథింగ్. ఆర్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ డెవలప్డ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ సఫిషియన్సీ. ఈ సెల్ఫ్ సఫిషియన్సీ నుంచి బిల్డ్ అయినటువంటిది ఏదైనా కూడా మీకు స్ట్రెంత్ ఇస్తుంది. ఆ స్ట్రెంత్ ఇన్నర్ స్ట్రెంత్, ఇంకేది కాదు. నా డబ్బుంటే డబ్బు వల్ల వచ్చేటువంటి ఆ సేఫ్టీ కానీ, డబ్బు వల్ల వచ్చేటువంటి ఆ పరపతి కానీ, పలుకుబడి కానీ, లేకపోతే 10 మందితో ఉన్నటువంటి పలుకుబడి వల్ల వచ్చినటువంటి ఆ స్ట్రెంత్ కానీ అవన్నీ ఎలవు. అవి ఉన్నంత వరకే. అదే సినిమాలో అంటారు కదా, బిర్యానీ కోసం గొడవపడడానికి వస్తారా రండి అని చెప్పి అంటాడు. మీరు నిజంగా మీ బాస్ అంటే ఇష్టం ఉంటే, ఆ బాస్‌ని చావడానికి రెడీగా ఉంటే రండి కొట్టుకుందాం. డబ్బుల కోసం అయితే చెప్పండి, నేను డబ్బులు మళ్ళీ వేరేగా ఇస్తాను అని చెప్పి అంటాడు సినిమాలో. సో, డబ్బుల కోసమే దెబ్బలు తినాలనుకునే వాళ్ళందరూ ఆగిపోతారు. ఒకడో ఇద్దరు తప్ప. అంటే మన పవరు, మన పలుకుబడి, మన స్ట్రెంత్ అంతా కూడా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్. మనలోన బిల్డ్ అయింది ఏంటిది? Yeah, it is very in-depth అన్న. అంటే ఈవెన్ ఇంత చదువుకున్న, చదువు లేకపోయినా, ఏమి లేకపోయినా ఒక పోహ, ఒక ఉప్మా చేసుకొని బతికే అంత స్ట్రెంగ్త్ నీలో ఉందన్నట్టు అనిపిస్తుంది కదా. దట్ కరెక్ట్. ఈస్ హౌ, యా ఇట్స్ ట్రూ. ఎక్కడున్నా ఎలా బతకడం ఇంపార్టెంట్. యా. ఆ మొమెంట్‌కే. ఇప్పుడు నేను బ్రతికేది మొమెంట్ బై మొమెంట్ కాబట్టి, ఈ పూట నా దగ్గర ఇంట్లో నెయ్యి లేదు, జీడిపప్పు కూడా లేదు. పక్కింటి ఆంటీ దగ్గరికెళ్ళి, ఆంటీ కొద్దిగా బొంబాయి రవ్వ ఇస్తారా? నాది ఇంట్లో ఏదో ఉప్మా చేసుకుంటే కొద్దిగా తగ్గింది. బయట నుంచి తెచ్చుకునే టైం లేదు. కొద్దిగా ఒక గ్లాసెడు ఉప్మా రవ్వ ఇస్తారా అని చెప్పని, ఉన్న కాస్త నూనెతో 2 పోపు గింజలేసుకొని, ఒక కరివేపాకు రెబ్బొటేసి, కొద్దిగా ఈ రవ్వను వేయించి, దాంట్లో నీళ్లు పోసి, పైన ఉప్పేసి, మూత పెట్టి, 2 సెకండ్లు కలిపేసి, ఈ ఉప్మా తిని, ఆహా! ఈ పూటకి ఇది చాలు నాకు. అప్పులున్నాయి, ఇంట్లో రేషన్ కూడా లేదు. డబ్బో రూపాయి లేదు. బట్ ఈ పూటకి నేను ఉప్మా తినగలిగా చాలు. అంతే. ఈ పూట నాకు రేషన్‌కి డబ్బులు లేనప్పుడు, నా కొడుకు ఏమవుతాడు, నా కూతురు ఏమవుతుంది 10 ఏళ్ల తర్వాత ఎందుకు ఆలోచించాలి మీరు? అలా అని చెప్పి రేషన్ గురించి మనం ఆలోచిస్తే వెళ్తే లేదు, కాంప్లికేటెడ్ ఈగో వచ్చేస్తుంది. ఎళ్ళు ఒక గ్లాస్ రవ్వ తీసుకొనేసి దాన్ని నువ్వు ఉప్మా చేసుకొని ఒక పూటకి తిను. ఈ పూటకి ఇదే ప్రాప్తం అనుకో. వెన్ యూ బిల్డ్ స్ట్రెంగ్త్, ఆ హ్యాపీ గిల్ట్ ఉండకూడదు, షేమ్ ఉండకూడదు. ఏముంది, కో క్రియేటింగ్ సొసైటీ ఇది. రైట్. ఈ సెకండ్ అయిపోయిన తర్వాత, ఆ తృప్తిలో ఉన్న గిల్ట్, షేమ్ లేకుండా ఉన్న తర్వాత నెక్స్ట్ ఏంటప్పుడు అవి ఆలోచించకు. నెక్స్ట్ చేసే పని చేసుకుంటూ వెళ్ళు. మనీ లేదు, మనీ బిల్డింగ్ యాక్టివిటీస్ ఏం చేయగలుగుతాం చూసుకో. ఇక్కడ గిల్ట్ వస్తుంది, మనీ బిల్డింగ్ యాక్టివిటీస్ ఎక్స్‌క్యూజెస్ వస్తాయి. లైఫ్ ఎలా మారుతుంది? అవును. చాలా విషయాలు ఈ మనీ బిల్డింగ్ దగ్గర చాలా మంది దగ్గర ఉండేది ఇదే. ఎదురుగుండా దారులు కనపడుతూ ఉంటాయి గానీ, ఆ దారి మనది కాదనుకుంటాం. మనది కాదనుకోవటం ఒకటైతే, హ్మ్. చేస్తేనే కదా మనకి దాని నుంచి వచ్చే ఫలితం వస్తుంది. అక్కడ అది. ఎక్స్‌క్యూజెస్ ఎందుకు? ఆ! ఎక్స్‌క్యూజ్ ఇస్తే ఏడుపెందుకు మళ్ళీ? అది. ఇక్కడ ఆత్మాభిమానాలొస్తాయి. ఇప్పుడు నిజంగా నీలో ఆ సత్తు ఉంది అంటే, అప్పేం తీసుకుంటావు. అప్పు తీసుకొని నెరవేర్చేటువంటి ప్లాన్ కూడా నీ ప్రణాళిక పెట్టుకొనేసేసి, అప్పు తీర్చే మార్గంలోకి వెళ్ళిపోతావు, చేసుకుంటూ వెళ్తావు. ఎందుకు? నీ నువ్వు అప్పుని ఈ సరదాల కోసం వాడుకుంటున్నావు. రియాలిటీ ఎస్కేప్ చేసుకోవడానికి కాదు. అది చెప్తే నాకు గుర్తొస్తుంది. నేను 2016, 17 టైంలో నాకు జాబ్ లేదు. ఆల్మోస్ట్ రోడ్డు మీద ఉన్నా లిటరల్లీ. నాకు అవసరానికి డబ్బుగా అవసరం ఉన్న ప్రతిసారి కూడా ఏం చేయాలో అర్థం గాక వాడిని పడితే ఈళ్ళని పడితే అడుగుతుండేవాడిని. అందరూ అనుకునేవాడు ఈడేంటి ఈ వయసులో
ఈ డబ్బులు ఎందుకు అడుగుతున్నా అందరిని. నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు బాగా దెబ్బతినేలాగా నేను అడిగాను. వాళ్ళు నో నో అనిపించుకున్నాను. వాడు ఫోన్లు ఎత్తకుండా అబ్బా ఇటు ఫోన్ చేస్తా అంటే డబ్బు అడుగుతాడు అనే స్థితిలో నేను ఉన్నా. కొద్ది కాలం అలా బ్రతకాల్సి వచ్చింది. నా మైండ్లో ఏముందంటే ఈ రోజుకి ఇవాళ ఆడుతుంది తీరితే రేపు పొద్దున ఎట్లా వీటిని నేను ఏదో విధంగా చూసుకుంటా. ఇవాళ నాకు వాడు ఇచ్చిన 100 1000 నా అవసరానికి నాకు 100 కూడా అది ₹1,00,00,000 సమానం. అలా నాకు కాన్స్టెంట్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇవాళ నేను పెట్టగలిగిన పొజిషన్‌కి వచ్చా. పెడుతూనే ఉన్నా. వాడు ఇచ్చిన 100కి 100 రిటర్న్ ఇచ్చాను లేదా అంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలా. కానీ ఆ మానిటరీ బెనిఫిట్ వల్ల వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఇస్తున్నా. మేబీ ఆ 1000కి 1000 ఇచ్చుంటే ఓ రకంగా ఉండేదేమో. అక్కడ ట్రాన్సాక్షనల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆ 1000కి ఆల్మోస్ట్ 10,000 25,000 దాకా ఇచ్చుంటాను. అండ్ వాళ్ళు కూడా నీ ఇంటెంట్ ప్యూర్‌గా ఉంటే వాళ్ళు నిన్ను జడ్జ్ చేయరు. ఆ మొమెంట్‌కి అనుకుండొచ్చేమో. అనుకున్నారు. బట్ ఇవాళ రోజు మనం హ్యాపీగా సెటిల్ అయితే మనకు తృప్తి ఉంది. అరే! నా వల్ల వీడు ఇంత స్టేజ్‌కి వచ్చాడని తృప్తి ఉంటుంది. అది మన ఈగోకి తీసుకోకూడదు. నేను లేకపోతే ఈడు ఏమైండేవాడో అలా కాదు. ఓకే. వాడి జర్నీ‌లోకి నేను ఎంతోకొంత కాంట్రిబ్యూట్ చేయగలిగా అనేసి వాళ్ళు ఇవాళ అనుకుంటున్నారు ఈ రోజుల్లో. సో, ఆ సత్తా బిల్డ్ చేసుకోవాలి. ఒకసారి ఒక్కసారి ఎంత చేసినా అప్పు పుట్టదు మనకి. ఒక్కసారి ఎంత చేసినా కూడా మనకి ఆ పని అవ్వదు. అంటే అది మనం చేయకూడదని అర్థం. అంతే సింపుల్. చేయకూడదని వదిలేసిన తర్వాత అవుతుంది. అయితే ఏం లాభం సార్ పట్టుకున్నంత సేపు రాలేదు గానీ వదిలినప్పుడు ఎందుకొచ్చింది అని చెప్పి అంటాం. అదే నీ లెసను. నీ కర్మలో రాసింది కాబట్టి అదొచ్చింది. పట్టుకుంటే రాలేదు. ఎందుకు? నువ్వు పట్టుకోవటం వల్ల నీకు పట్టుదల పెరుగుతుంది. ఈ పట్టుదల అనేటువంటిది మీకు మంచిది కాదు. అందుకే పట్టుని విడిచిన తర్వాతనే పనులవుతాయి చాలామందికి. నోటీస్ చేశారా? మీరు పట్టుకున్న సేపు కాలేదు. దాని వెనకాల పరిగెత్తిన సేపు కాలేదు. దాన్ని వదిలేసిన తర్వాత అయింది పని. అవును. ఒక్కోసారి అసలు దాని గురించి కొన్ని రోజుల క్రితం అంత బాధపడ్డాము. దాని గురించి పిచ్చి పిచ్చిగా ఆలోచించామన్న విషయం మర్చిపోయిన తర్వాత అది ఎప్పుడొస్తుందో తెలీదు. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది లైఫ్‌లోకి ఆ ఎక్స్‌పీరియన్స్. సో, చాలా ఆశ్చర్యం వేస్తుందప్పుడు. వారిని అదే. ఇంత చిన్న విషయమా? ఇంత తొందరగా అయిపోయిందా ఇది? మరప్పుడు ఎందుకు అవ్వలేదంటావు? అది. అవ్వలేదంటే అప్పుడు. అదే. అప్పుడు అది అయ్యేది కాదు. అవ్వలేదు అంతే. సింపుల్ పాయింట్. అయ్యేది అయ్యేది. అయ్యేది కాదు కాదు కాలేదు. అంతే సింపుల్. ఇంక డిస్కషన్ ఎందుకు? ఈ పరిపక్వతని బిల్డ్ చేసుకోవడానికి మనకేం అవసరంలా. నిజం చెప్పాలంటే ఈ ఆలోచన బిల్డ్ చేసుకోవడానికి నిజంగా మనకి ఏది అవసరం లేదు. బిల్డ్ చేసుకునేటువంటి కోరిక ఒక్కటే చాలు. ఒకటే ఉండాలి. ఓకే. సో, సాచమ్ మేనిఫెస్టేషన్ కోడ్ ఈజ్ నాట్ ఎ షార్ట్ కట్ మీకు అర్థమైపోయి ఉండాలి. కానీ ఇట్ ఈస్ ద మోస్ట్ సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఫర్ యూ టు మేనిఫెస్ట్ ఎనీథింగ్. మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఇది ఒక ప్రాసెస్. అంటే కోరిక పుట్టే ముందు నుంచి, కోరిక పుట్టిన తర్వాత, అది లైఫ్‌లోకి ఎలాగైతే వస్తుందో, అది వచ్చిన తర్వాత ఏ స్థితికి మనం తీసుకెళ్తుందో, ఆ స్థితి ఎంతసేపు ఉంటుందో అదంతా సైకిల్. ఆ స్థితిలోనే ఉండటం వల్ల ఏమేం జరుగుతాయో, వాటిలో ఏవి ఈ ఈవెంట్‌కి సంబంధించినవి ఉన్నాయో, ఇంకోసారి వేరే వేరే ఈవెంట్స్‌కి సంబంధించినవి ఉంటాయో, ఇవంతా కూడా సైకిల్‌లోకొస్తాయి. సో, ఇది ఒక ఫుల్ సర్కిల్ అనమాట. ఫస్ట్ కోరిక పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది? ఒక హెల్తీ స్పేస్ నుంచి పుట్టిందనుకుందాం. హెల్తీ స్పేస్ నుంచి పుట్టిన కోరిక నెరవేరినా, నెరవేరకపోయినా కూడా ఆ హెల్తీ స్పేస్ డిస్టర్బ్ కాదు. సో, అది మేనిఫెస్ట్ అయినా మీ హెల్తీ స్టేట్ కంటిన్యూ అవుతుంది, సస్టైన్ అవుతుంది, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మేనిఫెస్ట్ కాకపోయినా ఆ స్థితి మారదు. సో, ఇది అర్థం చేసుకోవటాన్ని దీన్ని మనం బిల్డ్ చేసుకోవటంలోనే మన యొక్క ఎంటైర్ ప్రాసెస్ అంతా ఉంటుంది. మన మెంటల్ ప్రాసెసింగ్ అంతా అక్కడే ఉంటుంది. సో, ఎక్కువగా దేని గురించి ఆలోచించకండి మీరు. ఇవాళ నుంచి మీరు చేయాల్సినటువంటి ఒకే పని ఏంటంటే, మీకు ఒక ఆలోచన పుట్టింది.
ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది? దాని యొక్క రూట్స్ ఏంటివి? దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటని ఒక 2 నిమిషం ఆలోచించుకోండి. ఇప్పుడు అనుకున్న ఈ కోరిక నెరవేరకపోతే ఏంటి? నేనే మిస్ అవుతున్నా. యామ్ ఐ మిస్సింగ్ ఎనిథింగ్? The moment you get this thought, am I missing anything? No, I'm not missing anything. I'm very happy that it happened. I'm very glad it happened. You'll be very, very surprised how things are happening. నేను కింద మీద పడి కొట్టుకున్నంత సేపు అవ్వదు. ఎందుకు? అయ్యేది కాదు. అది వదిలేసుకోవడానికి ఎందుకు కష్టంగా ఉంటుంది? ఎందుకు ఆ నెరేటివ్ మనం హోల్డ్ చేస్తున్నారు? ఇది నాకు ఇది అవ్వాల్సిందే అయితే నాకేదో జరుగుతుందని. నీకు తెలీదు సార్ ఎంత ఇంపార్టెంటో నాకు. అవును నాకు తెలీదు. నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. మీకు కూడా అవసరం లేదు. అందుకే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. అది అది అవ్వకూడదని అర్థం చేసుకోవడమే మీరు అర్థం చేసుకోవాలి. అదే స్టోరీ ఇక్కడ. అదే లెసన్ ఇక్కడ. అది ఎందుకు అవ్వట్లేదో అర్థం చేసుకోకుండా వదిలేయటమే యాక్సెప్టెన్స్. తెలిస్తే ఈజీగా వదిలేస్తాం కదా అని చెప్పంటాం. తెలుసుకోవడానికి 2 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాడు ఎలా వదులుతాడు దాన్ని? దాన్ని ఎంత సహవాసం చేస్తున్నాడు ఆలోచనతో. ఒక ఆలోచనతో మీరు ఒక 2 నెలలు, 3 నెలలు, ఒక వారం రోజులు, ఒక 5, 6 గంటలు మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని వదిలేయ బుద్ధి అవుతుందా? ఆ! కరెక్ట్. దానితోటి పెరిగిపోతుంది అటాచ్‌మెంట్. ఎందుకవ్వలేదు? ఎందుకవ్వలేదు? అలా చేస్తే అయ్యేదేమో, ఇలా చేస్తే అయ్యేదేమో. ఓహ్! ఆ అటాచ్‌మెంట్ ఎక్కువైపోతుంది. కరెక్ట్. అటాచ్‌మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టే డిటాచ్ అవ్వటానికి జరిగింది. డిటాచ్‌మెంట్ నేర్చుకోవడానికి జరిగింది. అది అర్థం చేసుకొని డిటాచ్ అయిపోతే పోనీ అవ్వట్లేదు ఇంక వదిలేస్తాను. ఎందుకు అవ్వట్లేదు నాకు అవసరం లేదు. అయ్యేదైతే ఎట్లైనా అవుతుంది. నేనేం చేయాల్సిన అవసరం లేదు. అయ్యేదైతే ఎట్లైనా అవుతుంది. నాకు నేనేం చేయాల్సిన అవసరం లేదు. అవ్వంది కాబట్టి అవ్వట్లేదు కాబట్టి దాని గురించి ఇంకే ప్రయత్నం పెట్టను. నేను వదిలేస్తాను కంప్లీట్‌గా. ఇది అనుకోని ఈ స్థితిలో నన్ను నేను మెయింటైన్ చేసుకోవడం నా యొక్క ధర్మం. అదొక ఆశ్రమ ధర్మం అది. ఇట్ ఈస్ ఎ అలాగే ఫండమెంటల్ రైట్ అండ్ డ్యూటీ టు నో దట్ ఓకే. దిస్ ఈస్ వాట్ ఐ హావ్ టు సీ ఇన్ దిస్. యాహ్! ఇప్పుడు నాకు సన్యాసాశ్రమం ఎప్పుడొస్తుంది? ఏ ఏ ఆశ్రమ ధర్మం ఆ టైం కరెక్ట్‌గా చేసి దాని నుంచి డిటాచ్ అవ్వటంతోనే సన్యాసాశ్రమంలోకి వెళ్ళగలుగుతాము. అవును. మనం హ్మ్. డిటాచ్ అవ్వకుండా దానిలోనే స్టక్ అయ్యి ఉన్నామనుకోండి, ఎక్కడ ఎక్కడ మనకి మోక్షం పొందుతాం మనం? మన డెఫినిషన్స్ మనం ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉంటాంగా రీజనింగ్. ఇందువల్ల అది, అందువల్ల ఇది అని చెప్పి మనం ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తామా? మనం ఇచ్చుకునే కొద్దీ ఏమవుతుంది? అది పెరుగుతూనే ఉంటుంది. ఇవ్వటం మానేయాలి. క్యాన్ వి డూ ఇట్? Yeah, it's all about not looking for the outcome. You're doing, that's it. డూయింగ్ కూడా కాదు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ యూ. యూ ఆర్ ఇన్ ది స్టేట్ Yeah, ఆఫ్ బీయింగ్. మీరిలా ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా చూసారా? ఒక మ్యూజిక్ వింటున్నట్టు సడెన్‌గా బాడీ కదులుతుంది. yeah, moment. Yeah. అది మీరు చేస్తున్నారా? లేదు. అవుతోంది మీ ద్వారా. Yeah. ఒక 5 నిమిషాలైనా కూడా ఆ పాట ఆ తృప్తి వేరు. ఏ డీజే పెట్టుకొని ఎగరాలి, ఎగరాలి, ఎగరాలి అనుకుంటూ ఎగిరేదానికన్నా జస్ట్ ఏదో ఒక సాంగ్ బీట్ ఉన్న సాంగ్ నాన్ బీట్ పర్లేదు అలా వింటూ, వింటూ సడెన్‌గా బాడీ ఇలా మూవిందంటే ద బాడీ మూవ్‌మెంట్ ఈస్ హ్యాపెనింగ్ బికాజ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ బీయింగ్. నాట్ బికాజ్ యూ ఆర్ డూయింగ్. మంచి కొటేషన్ ఇది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాజ్ యూ ఆర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బీయింగ్. నాట్ బికాజ్ యూ ఆర్ డూయింగ్. వాట్సాప్ స్టేటస్ పెడుతున్నా ఆగండి.
ఇవి చాలా విషయాలకి అంతే. ఒక మంచి పువ్వుని చూసినా, ఒక మంచి దృశ్యాన్ని చూసినా ఆటోమేటిక్‌గా ఒక చిరునవ్వు రావడం అనేది అన్‌నోయింగ్‌లీ ఇట్ విల్ కమ్. మనం నవ్వం అప్పుడు. వచ్చేస్తుంది అదంతే. అంతే. ఒక ఫీల్ ఆఫ్ జాయ్ ఒస్తుంది. ఒక బటర్‌ఫ్లై ఎగురుతుంటే చూసినా, ఒక పక్షి ఎగురుతుంటే చూసినా కూడా అది ఒకలాంటి ఫీల్ ఆఫ్ అబ్బా! ఎంత బావుందో అని కాసేపు అలా చూస్తాం. అసలు అనం కూడా పైకి. అసలు హ్మ్. ఫీలింగ్ కూడా మనకు తెలీదు. బట్ వి సీ దేర్ దట్స్ ఇట్. సింపుల్. ఎప్పుడూ అలా ఉండాలంటావు నువ్వంతే. అంతే. దాంట్లోనే ఉండాలి. ఏం కష్టాలు అలా ఉండడానికి? అసలు ఉండలేకపోవడమే కష్టం కదా! ఆ కష్టం ఓకే. ఈ కష్టం కష్టం అంటాము. యాహ్! ఏడ్చుకుంటూ సరిపోదంటే ఏడుపుగొట్టు సీరియల్స్ కూడా చూసుకోవాలి మళ్ళీ. అవును. లైఫ్‌లో కష్టాలు లేవు మనకి బాధలు లేవన్నట్టు కూర్చొనేసేసి ఏడుపుగొట్టు సీరియల్స్ కూడా చూసుకోవాలి. ఏడుపుగొట్టు పాటలే ఇనాలి. దేవుడిని చూసినప్పుడు దేవుడి పాటలు కూడా వింటారు. కొంతమంది పాడుతుంటారు. అంటే అఫెన్స్ కాదు. బట్ ఒక పర్స్పెక్టివ్ చెప్తున్నాను. ఒకసారి అయ్యప్ప భజనకెళ్ళాను. అయ్యప్ప భజనలో మంచిగా ధామ్ ధూమ్ ధూస్ అని ఉంటుంది. ఓ రకంగా ఎనర్జీ ఉంటుంది. ఒకాయన పాపం అందుకున్నారు. "అయ్యప్ప నిన్నొక్కసారి చూడాలయ్యా! నా గుండె విప్పి బాధంతా చెప్పాలయ్యా" అని ఏడ్చుకుంటూ, ఏడ్చుకుంటూ పాడుతున్నాడాయన. నాకే చర్చి ప్రార్థనలాగా అనిపించింది అదొకసారికి. అంటే ఎందుకు ఏడవాలి నువ్వంత దేవుడిని చూసి? నువ్వెందుకు సెలబ్రేట్ చేసుకోవు? నీకు ఒక 2 గంటల స్లాట్ వచ్చింది. అవకాశం వచ్చింది. దేవుడి గురించి, దేవుడితో కూర్చొని నువ్వు సహవాసం చేయడానికి. రైట్. ఆ కాస్త సేపు కష్టాలు చెప్పుకోవటమేనా? అంటే కష్టాలు చెప్పుకోవాలి కదా దేవుడికంటే. కష్టం ఎక్కడుందని మనం చెప్పుకోవడానికి? నీకేం సార్ మీరు 100 చెప్తారు. నేనక్కడి నుంచి వచ్చినవాడిని కాబట్టి చెప్తున్నాను. ఆ 2 గంటల సేపు ఐ ఓన్లీ బిల్డ్ గుడ్ మెమరీస్. నైట్ కూడా స్టోరీ చెప్పను. నా ఫ్రెండ్‌ని కలిస్తే నేనేం చేయాలి? ఆ అమౌంట్ ఎంజాయ్ చేయాలి. ఏం చేస్తావు? లాస్ట్ 6 మంత్స్ అయిన పెంటంతా అక్కడ ఎళ్లి కక్కేసొస్తా. ఈ డంప్ చేయటం వల్ల ఏమి ఎక్స్‌ట్రా జరుగుతుందో తెలీదు. కానీ నా చెత్త వాడికెళ్ళింది. వాడి చెత్త నేను వాడు ఊరుకుంటాడా? నీ దరిద్రం ఇంత, నా దరిద్రం ఇంత అని వాడి దరిద్రం ఇంత చెప్తాడు మనకి. కాంపిటీషన్. నీకింతే నాకు అది కూడా జరిగిందని చెప్పంటాం. అవునా? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు. పోనీ బూడిదైనా మంచిదే. మనకేం రాలుతుంది? ఏం రా ఏం ఏం ఎవరు దేన్ని రాస్తున్నారు చెప్పండి? అసలు ఇది చాలా గొప్ప విషయం. దేవుడికి పూజ చేస్తే కోరిక కోరాలి అని ఎందుకు అనుకుంటాం? మనం కోరికలు మానేసేసి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తే ఎంతో బావుంటుంది. అదే. ఈ పూట నేను తిన్నాను, పొద్దున్నే లేచాను, నా పక్కన పడుకున్న వాళ్ళు కూడా లేచారు. హమ్మయ్య! చాలు. నేనే ఫోన్ కాల్ నాకు రాలేదు. థాంక్ యూ సో మచ్. ఓకే. హడావిడిగా బ్యాగులు సర్దుకొనేసి నేను ఏ ఊరికెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. వెరీ మచ్ హ్యాపీ. ఈ పూటకి. ఆ పుల్లోళ్ళున్నారు వాళ్ళు తలుపు కొట్టేదాకా నాకు ప్రాబ్లమ్ లేదు. ఓకే. రేషన్ లేదు. బ్యాంక్ అకౌంట్ లేదు. ఓకే. నో ప్రాబ్లమ్. ఈ మొమెంట్‌కి నేను లేచాను. థాంక్ యూ సో మచ్ గాడ్. లేచిన వెంటనే నాకే నొప్పి లేదు. పోనీ ఏదో ఒక నొప్పుంది. ఒకటే నొప్పుంది. 10 నొప్పులున్నాయి. పర్లా. డీల్ చేసుకుంటా. లేచాక అట్‌లీస్ట్ ఏదైనా తగ్గుతుంది. చలో ఇవాళ లేచినంత ఒక పర్పస్ ఉంది. ఏంటి? ఫస్ట్ పర్పస్ ఏంటి? నీళ్లు తాగాలి. బాడీని హైడ్రేట్ చేసుకోవాలి. ఫస్ట్ పర్పస్ అది. దాని తర్వాత బ్రష్ చేసుకోవాలి. కాలకృత్యాలు కానిచ్చుకోవాలి. అదొక పర్పస్. దాని తర్వాత కాఫీ, టీ పెట్టుకొని తాగాలి. అదొక పర్పస్. కాఫీ, టీ తాగేటప్పుడు అలాగా నేచర్‌లో కూర్చోవాలి బాల్కనీలోనో. మోస్ట్‌లీ బాల్కనీ. వరండా ఉంటే వరండా. మనకి 2 లేవు. ఏ సుప్రభాతమో టైం బట్టి సహస్రనామం పెట్టుకుంటే అది వింటూ కూర్చొని కళ్ళు మూసుకొని వినాలి. కళ్ళు తెరుచుకొని కాదు. అది వింటూ ఇది కాఫీ తాగుతూ. వినటం కూడా డిస్ట్రాక్షన్. ఆ కాఫీ ప్రతి సిప్పు గూడా ఆ కాఫీని, ఆ టీ మన నాలిక నుంచి గొంతు, కడుపు దాకా అలా వెళ్తుందా అని అలా ఆస్వాదిస్తూ ఉండాలి.
దానికి ఏం కావాలి చెప్పండి? 100 కోట్లు కావాలా మనకి? పిల్లలకి పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళైపోయి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళైపోయి అంత సుఖ సంతోషాలతో అందరు కూర్చొని ప్రతి 5 నిమిషాలు కూడా ఏ ఓ అని డాన్స్ చేస్తుండాలా వాళ్ళు? మనం చూసి కులుకునే వాళ్ళు ఇంకా కులుకుంటూ ఉండాలా? ఏం అవసరం మన కాఫీ తాగడానికి ఆ తృప్తి, ఆ 5 నిమిషాలు కాఫీ ఒక మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్ మనకి. జీవితం రోజు కాఫీ తాగుతాం వెధవది, కానీ మన నెలకు ఒక్కరోజు సంవత్సరానికి ఒక రోజు గుర్తుంటుంది మనకి. ఆ రోజు తాగిన కాఫీ. మిగతా రోజుకి ఏం పోయింది? కాఫీ రోజు తాగుతాం, టీ రోజు తాగుతాం. ప్రతిసారి ఆ ఒక్కసారి అంటే ఎందుకు తాగలేం మనం? యు ఆర్ జస్ట్ డూయింగ్, నాట్ బీయింగ్. వెన్ యు ఆర్ బీయింగ్, యూ డోంట్ హ్యావ్ టు డూ, ఇట్ జస్ట్ హ్యాపెన్స్. ఒక కాఫీ తాగటం మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్. జపనీస్ వాళ్ళు చేసేది ఇదే. ట్రెడిషనల్ చైనీస్ పీపుల్ చేసేది ఏ పని చేస్తే ఆ పని లో నుండి చేస్తారు, మెల్లగా చేసుకుంటూ వెళ్తారు. ఆ చేస్తున్న ప్రాసెస్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఇంకా వేరేది అవసరం లేదు. అందుకే వాళ్ళు అంతకాలం బతికేవాళ్ళు. మినిమం 120 ఇయర్స్ బతుకుతారంట. ఒకినావా అనే ప్లేస్ ఉంది. ఇకిగాయ్ బుక్ చదివారు ఎవరైనా? యా యా అవును. ఒకినావాలో మినిమం 100 ఇయర్స్ అంట. యా ఇప్పటికీ ఉన్నారు. ఆ, అందరు 120 130 మాట్లాడుకుంటుంటారు. దే లివ్ అ వెరీ స్మూత్ స్లో లైఫ్. హడావిడి వాళ్ళేం పడరు. ఒక అరగంట ముందు లేస్తారు అంతే. మనం ఒక అరగంట కకృతి పడి దాంతో 2 గంటలు స్ట్రెస్ అవుతాము. దాంతో డే అంతా బాయే. అరగంట ముందు లేస్తే అన్ని పనులు అవుతాయి. ప్రశాంతంగా అన్నీ చేసుకోవచ్చు ఒక అరగంట ముందు లేస్తే. అరగంట ముందు లేవాలంటే అరగంట ముందు పడుకోవాలి. అరగంట ముందు పడుకోవాలంటే మన మెంటల్ ప్రిపరేషన్తో రెడీగా ఉండాలి. డే అంతా కూడా ఎక్కడ టైం వేస్ట్కి స్కోప్ ఉండకూడదు బేసిక్గా. మనం వంట చేసేటప్పుడు కూడా స్లోగా కట్ చేయాలంటే ఇట్లాగా వైనంగా కట్ చేయాల్సిన అవసరం లేదు. కట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఫాస్ట్గా కూడా. కానీ మూమెంట్లో ఉండి చేసుకోవాలి. మైండ్లో ఏం నడవకూడదు. బీ లెస్ ఇన్ ది మైండ్, బీ మోర్ ఇన్ ది బాడీ. దట్ ఈస్ మైండ్ఫుల్నెస్. మైండ్ ఫుల్గా ఉంచుకోవడం కాదు మైండ్ఫుల్నెస్ అంటే. లెస్ మైండ్ మోర్ బీయింగ్ ఈజ్ మైండ్ఫుల్నెస్. ఇంకా దట్ ఈస్ మైండ్లెస్నెస్. లెస్ మైండ్ మోర్ బాడీ. ఆర్ బీ నో మైండ్ స్టేట్. వై షుడ్ యూ థింక్? ఫ్యాన్ ఆన్ చేస్తాను, పెట్టేశాను, ఇక్కడ అయిపోయింది. ఆలోచించాలి దీని గురించి ఏమన్నా. ఫ్యాన్ వెయ్యాలా వద్దా, వెయ్యాలా వద్దా, వేస్తే ఏమవుతుంది, వేయకపోతే ఏమవుతుంది, ఇప్పుడు వేయకపోతే అది అవుతుందా, నేను వేస్తే వీళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు ఇది వేసి పడేస్తే అయిపోతుంది ఒక సెకండ్లో. మళ్ళీ ఆ చిన్న చిన్న వాటికి అనలైజ్ చేస్తాం కానీ పెద్ద వాటికి అనలైజ్ చేయం. పనికొచ్చేవాడికి చేయము, పనికి వాడికి చేస్తాం. ట్రూ. సో ఇవాళ నుంచి అందరూ ఒక తీర్మానం చేసుకోండి. నేను కాఫీ తాగినప్పుడు న్యూస్ పేపర్ పట్టుకోను, ఫోన్ పట్టుకోను. ఓకే, నా డే ప్లానింగ్ పట్టుకోను. ఆ కాఫీ మాత్రం, ఆ చిన్న గ్లాసు పెద్ద కప్పు ఏది పట్టుకుంటానో అది పట్టుకుంటాను. అది తాగేదాకా నా ప్రపంచం సౌందర్యం. దట్ ఈస్ మై సటోరీ మూమెంట్. ఒక అగరబత్తి పెట్టుకోండి. అగరబత్తి టైం పడుతున్నా చిన్న ధూప్ కప్ పెట్టుకోండి. ఆ కప్పు పెట్టుకొని దాన్ని వెలిగించి అలా చూస్తూ కూర్చోండి. ఆ పొగ ఎలా వెళ్తుంది, నా గూస్ వస్తుంది చెప్తుంటేనే. అది ఎలా వెలుగుతుందో అలా చూసి అలాగా అది ఆరిపోయేదాకా మొత్తం మొత్తం బూడిదేదాకా కూర్చొని దాంతో. అదే మెడిటేషన్. నా కళ్ళు మూసుకుంటుంటే నాకు దేవుడు కనిపించే శకిలా కనిపిస్తుంది. ఎందుకు ఇవన్నీ? అందరి బాధలు ఇవే కదా, దేవుడి కూర్చొని అన్ని కష్టాలు కనపడుతున్నాయని చెప్పి అంటారు. ఎందుకు? కళ్ళు మూసుకోకండి, కళ్ళు తెరిచి దాన్ని చూడండి. ఒక కప్పు తీసుకొని ఆ కప్పులో 2 కర్పూరాలు వేసి దాన్ని వెలిగించేసి కర్పూరం ఆరిపోయేదాకా దాన్ని చూస్తూ కూర్చోండి. అదే మెడిటేషన్, ఇంకేం కావాలి, అదే మైండ్ఫుల్నెస్.
చేయండి, చేస్తేనే కదా తెలిసేది. చేస్తే నాకు ఏ థాట్ వస్తుందేమో, వస్తే ఏం చేయమంటారు? రానివ్వండి ఆ టైంకి, ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి దాని గురించి? 10th క్లాస్ మొత్తం ఏముంటుందో ముందు తెలుసుకున్న తర్వాత అప్పుడు 10th క్లాస్ జాయిన్ అవుతారు మీరు. 10th క్లాస్ జాయిన్ అయ్యి ఇండియాకి కూడా తెలియదు ఏం జరిగిందో అక్కడ. ముందు తెలుసుకుని ఏం చేస్తారు? చెప్పండి. ముందుగా నాకు అన్నీ తెలియాలి, ఎట్లీస్ట్ సామాన్యం తెలియాలి. ఎందుకు తెలియాలి? ఏం చేస్తారు? తెలిస్తే ఏం చేస్తారు? మోర్ డేటా ఇస్ మోర్ నాయిస్, సింపుల్. ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఎక్కువ తలకానొప్పులు ఉంటాయి మనకి. ఎందుకంటే అంత అన్ని అన్ని డైమెన్షన్స్ మనం ఆలోచిస్తాం కదా, కష్టాలు ఎలా వస్తాయని. ఏ చంద్రముఖిలు అంటాడు కదా, పెళ్లి చేసుకునే వాడికి ఒకటే, చేసుకునే వాడికి ఒకటే రోదన, చేసుకునే వాడికి ఒకటే వేదన అని చెప్పి. అల్టిమేట్ చేసుకున్నవాడు హ్యాపీగా, చేసుకున్నవాడు హ్యాపీగా లేడు. సో మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో నిమగ్నం అయిపోయేసి, బీ ఇన్వాల్వ్డ్ ఫుల్లీ ఇంటూ ఇట్ ఇన్ దట్ మూమెంట్. ఆ స్థితిలో ఉంటే ఆ తృప్తి, ఆ కాఫీ ఇచ్చిన తృప్తి మీకు 10 కోట్లు వస్తే దానికి ఈక్వల్ అయితే, అదే 10 కోట్లు కూడా మీకు అలానే వస్తాయి. అంటే కత్తెలు వాడకూడదు. ఆహా, కాఫీ అయితే నాకు 10 కోట్లు వస్తాయన్నాడు వంశీ అని చెప్పేసి కాఫీ తాగుతున్నాను సార్, నా కాఫీలు అయిపోయినాయి కానీ నాకు 10 కోట్లు రాలేదు, ఇంకా అప్పులు కూడా పడ్డాయి. ఈ తెలివి వాడకండి ఇక్కడ. ఓకే, ఇక్కడ పనికిరాదు అది. మీరు ఎందుకు కాఫీ తాగుతున్నారు? కాఫీ మీకు అలవాటు ఉంది కాబట్టి. మీరు చేసే పనినే నిమగ్నత, నిబద్ధతతో, అలానే దానిలోనే మీరు ఏకీ దాటి ఏకీ ఏకత్వంలోకి వెళ్ళిపోవాలి, చేస్తున్న పనిలోకి వెళ్ళిపోవాలి. యూ బికమ్ ది కర్త క్రియ కర్మ ఒకటే అయిపోవాలి. ఎప్పుడైతే కర్త అంటే నువ్వు, క్రియ అంటే చేసే పని, ది ఎంటైర్ యాక్ట్, కర్మ ఒకటే అవుతుంది. చేసే వ్యక్తి, చేస్తున్న పని, ఎంటైర్ ప్రాసెస్ ఒక్కటైనప్పుడే అది అంతఃకరణ శుద్ధి. త్రికరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి అదే. మైండ్ మైండ్లో ఏమీ లేదు. కాఫీ తాగుతానికి ఏ ఫీలింగ్ లేదు, ఆ కాఫీ తాగుతున్న ఎక్స్పీరియన్స్ తప్ప. రిలేటబిలిటీ ఏం లేదు. కాఫీ తాగుతున్న ఫీలింగ్ కాఫీ తాగుతున్న ఫీలింగే. కాఫీ తాగుతున్న ఫీలింగ్, మజ్జిగ తాగే ఫీలింగు, వైన్ విస్కీ తాగే ఫీలింగు అన్నీ వేరు. నేటి కాఫీ ఫీలింగ్ నేనది, ఇవాళ కాఫీ ఫీలింగ్ ఇవాళ కంపారిజన్లో ఉండకూడదు. ఇవాళ కాఫీ ఫీలింగ్ ఈ ఈ క్షణం ఇవాళది కాదు. ఇప్పుడు నేను సిప్ చేసిన ప్రతి కాఫీ ఫీలింగ్ నాకు ఏదైనా ఆ ఫీలింగ్ మాత్రమే నాకు. ఆహా, ఏం అవసరంలా, ఈ కాఫీ తాగుతూ బతికేసి చచ్చిపోవచ్చు చాలు అనే స్థితికి మనం ఎవాల్వ్ అవటం అనేటువంటిదే మనం నేర్చుకోవాల్సినటువంటిది టాస్క్. దాంట్లో ఉండండి, ఏం కష్టం, ఎంత కష్టం. ఎప్పుడూ తృప్తిగా ఉండడం. అంతే. అదే కదా అబుండెన్స్ మైండ్ సెట్ అంటే, ఏదైనా సరే ఇది సరిపోతుంది, చాలు అనుకోవడం కదా! అదే అం- కదా! చాలు అనుకోకూడదు, ఉన్నదాన్ని అనుభవించాలి అంతే. చాలు అదే. అంటే ఏంటి? మళ్ళీ స్టాపింగ్ కదా. అవునవును. ఇది ఉంది. దీన్ని ఫస్ట్ ఇది ఎంజాయ్ చేస్తూ మనం చక్కగా దాంట్లో ఉండడం. ఆ అంతే. టైంలో ఉండడం. నాకు ఇది చాలు అంటే ఎందుకు ఆపుకుంటున్నావు? నాకు ఇది ఓకే. సరిపోదు ఇంకా కావాలనుకో, 555. నాకు ఇది చాలు అనుకోవటము మనకు అవసరం లేదు, అనుకోకూడదు. నాకు ఇది ఇంకా కావాలనుకో అనుకోకూడదు. ఉన్నది ఉన్నది అంతే, ఎంత ఉందో అంతే. దాని అవును. యొక్క లేబుల్స్ ఇవ్వకూడదు. ఇది ఇంతే ఉందేంటి, ఇంకా ఉంటే బాగుండు కదా. నిజంగా దేవుడి ప్రసాదం ఎందుకు మనకి టేస్టీగా ఉంటుంది? మనకి ఇంకా కావాలి కోరుకుండదు. ఉన్న ఫస్ట్ కళ్ళగద్దుకుని తింటాం, మైండ్ఫుల్గా నోట్లో వేసుకుంటాం కాబట్టి ఆహా అనిపిస్తుంది. అవును. కానీ మనకి ఏంటి, లోపల ఆలోచి ఉంటుంది కాబట్టి ఇంకా తినాలనిపిస్తుంటుంది. నిజంగా అదే పులిహోర ఇంట్లో చేసి తింటామని తినాం. ఆహా! పైగా అలా కుదరలేదని మళ్ళీ ఒక వంకొకటి. వంక అదే. అలా లేదురా, ఎందుకుంటుంది? అప్పుడు ఆ వ్యక్తి నువ్వు కాదు, తినే వ్యక్తి నువ్వు కాదు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తి అనుకో, అది ఎంత పులిహోరే కాదు, నీళ్ళు తాగుతున్నా కూడా, నీళ్ళు తాగకపోయినా కూడా అట్లా ఉంటాం మనం. హ్మ్.
నీ స్థితి అక్కడ నీకు మేనిఫెస్ట్ అవుతుంది, నీకు పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉంటావో ఆ స్థితి నీకు ఆ పరిస్థితిని క్రియేట్ చేస్తుంది తప్ప, స్థితి పరిస్థితి, ఆ స్థితిని మనకి క్రియేట్ చేసేటువంటి రిపర్కషన్స్, యాక్షన్స్, ఆ స్థితి పరిస్థితి, ఇదే మనం చూడాల్సింది. నేనున్న స్థితికి ఇవన్నీ కూడా యాడ్ ఆన్స్. సో నేను ఏ స్థితిలో ఉన్నాను గ్రహించుకోవటం కదా నాకు కావాల్సింది. ఓకే, ఈ స్థితిలో ఉన్నాను, ఓకే ఈ స్థితిలో ఉన్నాను అంతే. ఇప్పుడు విజ్డమ్ ఏంటి, ఓకే ఈ స్థితి నాకు బాగుందా లేదా, బాగుందంటే పర్వాలా. ఒక్కొక్కసారి బాధ వస్తే బాధపడటం కూడా బాగానే ఉంటుంది, పడండి అంతే. నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది, ఆ బాధలు ఎందుకు వచ్చాయి, ఎందుకు పుట్టా నేను, దేవుడు అసలు ఎందుకున్నాడు, దేవుడే కనుక ఉంటే ఉన్నావా అని పాడుకుంటూ కూర్చొని అవసరం లేదు అవన్నీ. ఈ స్థితి నాకు వచ్చింది, ఉంది, భగవత్ ప్రసాదం అంతే. దేవుడు నమ్మ కూడా పర్లేదు, ఈ స్థితి నాకు ఎందుకు వచ్చింది, నా కర్మే. ఏదో చేసుకుని నాకు కాన్సిక్వెన్సెస్, అది ఎప్పుడు చేసుకున్నాను ఎప్పుడు చేసుకుని తెలియదు. ఆర్ సమ్ ర్యాండమ్ ఈవెంట్ అయ్యింది, అయ్యింది అయితే ఇప్పుడు ఏంటి, ఓకే లెట్ మీ గో త్రూ ఇట్. వద్దన్న మాత్రం ఆగుతుందా, ఆగేది అవ్వదు, అవ్వంది అవ్వదు, అయ్యేది ఆగదు. ఇది మనం తెలిసిందే. తప్పించాలనుకున్న ఏ తప్పించింది లేదు మన ఈ పాటికి. జరగకూడదని తప్పించగలిగాము, జరిగేది ఆపలేకపోయాము. ఈ విజ్డమ్ని మనం ఏం చేస్తున్నాము, ఈ ఎక్స్పీరియన్స్ మనం ఏం చేసుకోగలిగాము. ఇది నేను ఫస్ట్ టైం మీకు చెప్పట్లేదు, మీ లైఫ్ మీరు చూసింది కాదా ఇది. ఎస్, తెలుసు. ఈవెన్ బుక్స్ లో చదువుకుంటాం, మనకి తెలుసు, ఎగ్జాక్ట్లీ. కాన్షియస్ లేదు. ఆ విజ్డమ్ని ఏం చేస్తున్నారు మీరు, అయ్యేది అవ్వక మానదు, అవ్వంది ఎప్పటికీ అవ్వదు, అయ్యింది కాబట్టి అవ్వాల్సింది ఉంది కాబట్టి అయ్యింది, అయ్యేది లేదు కాబట్టి అది అవ్వలేదు. ఇవి మన లైఫ్లో అందరికీ జరిగినవే. సో దాన్ని ఏం చేస్తున్నాము, అక్కడికి వదిలేస్తున్నాము గతం గత అని చెప్పేసి. ఓకే, గతం గత. మళ్ళీ ఏం తీసుకొస్తున్నాయి ఏమవుతుంది, నాకు తెలిసిన బతుకంటే అంతే. నీ పాస్ట్ని నువ్వు వదిలేసి పాస్ట్లో మంచి లెసన్స్ అన్ని తిరోధకాలు ఇచ్చేసి పనికి మంచి చెత్త ఎందుకు మోసుకెళ్తున్నారు మీరు. అదే కర్మేమో మనకి, ఆ బుద్ధి రాకపోవటమో బుద్ధి తెచ్చుకోకపోవటమో కర్మేమో, అనుభవించాలి కాబట్టి. ఎప్పుడైతే మనకి కర్మ తీరుతున్న కర్మ ఫలం పండుతుందో, పరిపక్వతకు వస్తుందో, అప్పుడే వస్తుంది మీ తెలివి. లేదా అదొక డైమెన్షన్, ఎఫర్ట్ పెడితే వస్తుందేమో. పెడదామా ఎఫర్ట్, ఏముంది, ఆ స్థితి ఆ యొక్క డైమెన్షన్ చేద్దాము, ఏముంది, ఏం పోతుంది. ఎస్, చేద్దామా, లైఫ్ని మార్చుకుందామా, ఆలోచన మార్చుకుందామా. మార్చుకోవడం ఎందుకన్నా, వీఆర్ అలైన్ అంతే. చూసారా సత్యం. సో నెక్స్ట్ 3 డేస్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక పెద్ద జల్లెడ కొనుక్కోండి, పెద్ద జల్లెడ, చిల్లులు బుట్ట అయినా పర్లా, పెద్దది. అది అప్రాక్సిమేట్ మీ తల మీద పెడితే ఇంత దాకా రావాలి, ఈ సైజ్ ఉండాలి. ఈ వీళ్ళు జొన్నలు ని ఆడించడానికి వాడతారు, పెద్ద చిల్లుడిది, అది కొనుక్కోండి ఒకటి. ఓకే, ఇంట్లో ఒక అరేంజ్మెంట్ చేసుకోండి, ఎవరైనా నెత్తి మీద వేడి వేడి నీళ్ళు పోసేలాగా ఒక పెద్ద గంగాళ నిండా నీళ్లు, 2 బకెట్ల నీళ్లు రెడీ పెట్టుకోండి. చక్కగా హీటర్ వేసుకొని గీజర్ వేసుకొని వేడి నీళ్ళు పట్టుకొని అలాగా మెల్లగా పైకి పోయించుకోండి. ఆ ఒంటి మీద నీళ్ళు పడుతుంటే మీరు ఏ స్థితిలోకి వెళ్తారో అది వర్ణనాతీతం. ఆ స్థితిలో ఉండటమే, అదే మీకు శివం. ఆ స్థితిని అనుభవించిన తర్వాత మీ మనసు ఎప్పుడు కూడా వికరించినా, విచలించినా
వికారాలకు లోనైనా ఇది గుర్తు తెచ్చుకొని ఒక్కసారి దానిలో కూర్చోండి. ఎక్స్పీరియన్షియల్గా ఉంది కాబట్టి మీకు మళ్ళీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. బట్ ఆ టైంలో నీళ్ళు లేకపోతే ఏంటి, నీళ్ళు చల్లగా ఉంటే ఏంటి, జల్లి నెత్తి మీద పడితే ఏంటి, వాడి బిజినెస్కి నెత్తి మీద పడేస్తే ఏంటి, ఇవ్వాల్సి ఉంచకండి. ఓకే, ఇది అయిపోయాక నెక్స్ట్ ఏంటి, ఏం అవసరం లేదు. ఫస్ట్ అది అవ్వనివ్వండి. ఆ యాక్ట్ ఆ జరుగుతున్నటువంటి సేపు 3 నిమిషాలు, 5 నిమిషాలు, 1 నిమిషం, 30 సెకండ్స్, 40 సెకండ్స్ అలా కూర్చొని అంతే. ఇలాగా భుజాలు జారిపోవాలి ఇలాగా. ఏడిపోతే ఏడ్చేసేయండి, నవ్వుస్తే నవ్వేసేయండి. బట్టలు వేసుకోవాలంటే వేసుకోండి, పర్లేదు, ఏం కాదు. అందుకనే ఏదో భయం. ఏ బట్టలు వేసుకో ఆ బట్టలు వేసుకోండి. 90% లేడీసే కాబట్టి టైటిల్తోనే కూర్చొని నష్టం లేదు. హరీష్ గారు చక్కగా మీ షార్ట్ వేసి కూర్చోండి, బనీన్ వేసుకొని. అది చేయండి. ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ మీకు లైఫ్లో అయింది అనుకోండి, ఆ శివుడికి అభిషేకం జరుగుతున్నటువంటి ఫీలింగ్ మీకు వస్తుంది. మీరు ఆ శివుడికి అభిషేకం మీరు చేస్తున్నట్లు లెక్క. దాని తర్వాత మీరు ఎక్కడ ఏ స్నానం చేసినా కూడా ఆ స్నానంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్లో. రైట్. నెక్స్ట్, కాఫీయో టీయో మీరు తాగేటప్పుడు అన్ని ప్రపంచాన్ని అవతల పడేసేయండి. మీ లంచ్ బాక్సులు, మీ యొక్క వంట వార్పులు, అత్తమామలు అందరినీ పక్కన పెట్టి ఆ కాఫీ తాగే 3-5 నిమిషాలు కాఫీ ఆ గ్లాస్ మీ పెదాలు టచ్ అయిన దగ్గర నుంచి కూడా ఆ కాఫీ చుక్క, ఆ టీ చుక్క మీ కడుపులోకి వెళ్ళేదాకా మీకు ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు సంబంధం లేదు. ఆ ఇలా పట్టుకొని అంతే. మీకు ఇంకా మెడిటేషన్ అవసరం లేదు, మీకు ధ్యానము, ఓకే, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్లు ఇవేం అవసరం లేదు. ఏ కుతూహలాలు, ఏ వికారాలు మీకు ఉండవు. జస్ట్ ఆ ఒక్క పని మీరు ఫుల్లీ మైండ్ఫుల్గా చేస్తున్నారు అంతే. ఒక్క పని మీరు మైండ్ఫుల్గా చేయండి, అది చాలు ఓ రోజుకి. ఒక పాట వినేటప్పుడు ఆ పాటను మాత్రం వినండి. వింటే మంచి ఎనర్జీ పాటలు వినండి. ఇంకా ఎప్పుడంటే లిరిక్స్ లేని పాటలు వినండి. మ్యూజిక్ వినండి. ఎందుకు లిరిక్స్ వచ్చే కొద్ది ఏంటంటే ఆ మాటలకి ఒక ఎనర్జీ ఉంటుంది. ఏదో ఒక మంచి మాట, ఒక మంచి పాట సడన్ అని వస్తుంది, అయిపోయింది, మీ వైపు స్టేట్ పాట చేస్తుంది. రైట్. ఒక పాట వినేసేసి ఒక మంచి రొమాంటిక్ పాట వినండి. అండ్ ఏ వికారాలకు లోను కాకండి. ఆ వినండి, వదిలేసేయండి. ఫుల్గా వినండి, కళ్ళు మూసుకొని వినండి. కళ్ళు తెరిస్తే మనకి మూమెంట్ ఉంటుంది కాబట్టి డిస్ట్రాక్ట్ అవుతారు. ఏదో ఒక అగరబత్తి, ఒక చిన్న ధూప్ కప్పు వెలిగించి అలా చూస్తూ కూర్చోండి. నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తున్నాను. నేను కూడా నేను చేయట్లేదు, నా కళ్ళు చూస్తున్నాయి అంతే. నా కళ్ళు చూస్తున్నాయి అంతే. చూసి నా బ్రెయిన్ ఏం ప్రాసెస్ చేయట్లేదు, అలా చూస్తున్నాడు. ఏం జరుగుతుందో నేను చూస్తున్నా. ఐఎమ్ బికేమ్ ప్యాసివ్ అబ్జర్వర్. ఐఎమ్ అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఐఎమ్ జస్ట్ ప్రెసెంట్. ఇదే నంది తత్వం అంటే. నంది ఏం అంటే చేస్తుంది, అదే రెడీ రమణ ఉంటుంది మహర్షి చెప్పింది కూడా ఇదే కదా! చూస్తూ ఉండు, చూస్తూ ఉండు అంతే. అంతే. బీ దేర్, దట్స్ ఇట్. అంతే. దానికి ఎందుకయింది, ఇది ఎందుకు ఇలానే ఉంది, ఇవన్నీ అవసరం లేదు. ఈ నాయిస్ వస్తుంటుంది బట్ ఓకే,
నీ పని నువ్వు చేసుకో. నా కళ్ళు దాన్ని చూస్తే నా కళ్ళ మీద నా ఫోకస్ ఉంది. నేనేం చూసాను దాని మీద నా ఫోకస్ ఉంది. చూసిన తర్వాత అంటే నా కంట్లలోకి ఆ లైట్ వచ్చి నా కళ్ళలో కొట్టుకుంటుంది, అది వెళ్ళి బ్రెయిన్లో కొట్టుకుంటుంది. బ్రెయిన్లో కొట్టుకుందా జరిగేదానికి సంబంధం లేదు. బ్రెయిన్లో కొట్టుకుంటుంది, మళ్ళీ కొట్టుకుంటుంది, బ్రెయిన్కి వెళ్తుంది. అంతే. ఇట్స్ జస్ట్ ఇన్పుట్, ఇన్పుట్, ఇన్పుట్. నో ప్రాసెసింగ్ టు అవుట్పుట్. అలా చేస్తున్నప్పుడు మొదట్లో ఏవేవో థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ థాట్‌ని మనం అసలు ఎప్పుడు ఏం పట్టుకోక్కర్లేదు కదా! అలా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఎప్పుడు చెప్పేది అదేగా. అంతేగా. ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది గానీ, ఆ 1 నిమిషమో, 2 నిమిషాలో పూర్తిగా అక్కడే ఉండమని చెప్తున్నావు అంతే. అంతే. వస్తే థాట్స్ రానివ్వండి. ఇప్పుడు నేను కూర్చున్నాను, ఇవాళ రోజు నాకే థాట్ లేదు. ఆయనసేపు కూర్చొని సడన్గా ఒక సెకండ్ అయిన తర్వాత ఒక ఒక 3-4 సెకండ్స్ అయిన తర్వాత నా గురించి వీళ్ళు ఏమనుకుంటారని థాట్ వచ్చింది. ఈ క్లాస్ చెప్పడం పోయి ఈడు పోయాడు, ఆ థాట్ వచ్చింది. మీలో ఎవరో అనుకుంటుంటారు. నాకే అనిపించి ఉండొచ్చు. ఆ థాట్ వచ్చింది. పోనీ బట్ స్టిల్ ఐ కంటిన్యూ టు డూ వాట్ ఐమ్ డూయింగ్. నాట్ బీయింగ్ ఐఎమ్ బీయింగ్ దేర్. థాట్ వచ్చింది బట్ నేను డైలాగ్కి నేను మళ్ళీ ఇంకో స్టోరీ యాడ్ చేయాల. ఓ థాట్ వచ్చింది, థాట్కి ఇంకొక మసాలా యాడ్ చేయకండి. అవును, నాకు తెలుసు కరెక్ట్ ఇది ఇది అని ఉంటుంది. ఇలా జరగకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఎందుకు ఇలా జరిగింది, ఇవన్నీ అవసరం లా. వచ్చిందా, వచ్చావా, పిలవకుండా వచ్చే పేరెంటాలు ఉంటారు చూసారా, అలా అనుకోవాలి వచ్చే ఆలోచనని కూడా. వచ్చావు సరే వాయినం తీసుకొని పో అంతే, ఇంకేం లేదు. ఎందుకు వచ్చావు, నేను ఎవడు పిలిచాడు, ఇవన్నీ అవసరం లే. వచ్చావా సరే వాయినం తీసుకొని వెళ్ళిపో. దట్ ఈజ్ అతిథిదే బాబా, ఈ ఆలోచన అతిథే. దేవుడు వచ్చాడు, నమస్కారం. ఏది కాదు శివుడు, రైట్. ఈ ఆలోచన లేడా శివుడు. ఒక వ్యక్తి నాశనం చేద్దామని చెప్పేసి థాట్ వచ్చింది. నాశనం అంటే ఏంటిది, శివుడేగా లేకారకుడు. శివుడే వచ్చాడు ఒక ఆలోచన రూపంలో. ఓకే చలో థ్యాంక్ యూ అయ్యా, శివయ్య వచ్చావా, థ్యాంక్ యూ. ఆ స్థితిలో ఉండండి, ఏముంది. ట్రై చేయండి అట్లీస్ట్. ఎన్నో చేశారు, వర్కౌట్ కాలేదు. వర్కౌట్ అయితే ఇది అవుతుంది అట్లీస్ట్. ఇది కూడా కాకపోతే ఇంకోటి అవ్వదు, ఏమైనా ఇంకో ట్రై చేసుకోవచ్చు, రైట్. ఇది చేసి వర్కౌట్ కాకపోతే అప్పుడు ఇంకో ట్రై చేయండి. చేయకుండానే అవ్వదేమని చెప్పి అనుకోండి ఎందుకు. కానీ మీ అందరూ తెలుసు చేసి అవుతున్నాను, కానీ అబ్బాయి ఇవన్నీ చేయాలా. అసలు సింపుల్ చెప్పరా నేను. అందరూ వర్కింగ్ లేడీసు. నేను కూడా ఇవన్నీ అనుభవించాను. ఎప్పుడూ కూడా కాఫీ గాని, టీ గాని వర్కింగ్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ చేస్తామో అన్ని ఇయర్స్‌లో కూడా కూర్చుని ఏ లేడీ కూడా తాగదు. అవును. ఇది డామ్ ష్యూర్. ఎందుకంటే ఆ కాఫీ ఓ పక్కన పెట్టేసి, ఆ లేచిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళకిచ్చేసి, ఇది ఒక గుక్క తాగుతూ, ఓ పక్కన కూర కలిపేస్తూ, ఓ పక్కన ఇంకోటేదో చేసేస్తూ కంగారు పడిపోతాం. యా. నేను ఎందుకు కాఫీతో మొదలు పెట్టమన్నాను. అర్థమైంది నాన్న నాకది. ఎందుకంటే అసలు ఆ టైం కూడా ఇచ్చుకోము. అసలు ఆ కాఫీ ఏ రోజు నేనిప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే, అరే! ఇన్ని సంవత్సరాలు అసలు ఆ కాఫీ గాని, టీ గాని అసలు నేనెప్పుడు తాగానో కూడా నాకు గుర్తులేదు. రియల్లీ ఐ యామ్ టెల్లింగ్ యూ. అయినా ఇంత బ్రతుకు బతికి ఒక మంచి ఆ! కాఫీ ఇవ్వడం మనకు లేదా. లేదు లేదు. ఇప్పుడు ఆ కవిత పెట్టారు అందులో మెసేజ్ నేనిది చేస్తాను అని. ఐ కెన్ కనెక్ట్ దేర్. బికాజ్ ఒక చోటికి మనం పనికి వెళ్ళాలి అన్నప్పుడు ఆ కాఫీ తాగే టైము మనకి వేస్ట్ అనిపిస్తోంది. ఉమ్. కూర్చుని కాఫీ కానీ తాగడం అనేది వేస్ట్ అనిపిస్తుంది. అంటే కానీ ఆ నేను ఆ టైం పని ఒక్కటి చేస్తాను మేడం. ఉమ్. ఆ! ఆ పని ఒక్కటి నేను చేస్తాను. ఎట్లో ఒకట్లా ఒక 5 మినిట్స్ మాత్రం ఆ! డిస్టర్బ్ అది అవ్వకుండా కు ఎళ్లి అది బయట కూర్చుని కూర్చుంటాను. అది కూర్చొని చేస్తుంటే యూ ఆర్ వెరీ లక్కీ. అది అదే. చెయ్యకుండానే చేస్తాం. చాలా మంది లేడీస్ చేసే పని అదే. 99% లేడీస్ హూ ఆర్ వర్కింగ్ దే డూ. వర్కింగ్ ఉమ్. నాన్ వర్కింగ్ పీపుల్ ఆల్సో డూ లైక్ దట్ ఓన్లీ. అబ్బో! కాఫీయా కూర్చొని తాగడమా? అమ్మో! ఎలాగా? ఉమ్. మా అత్తగారు అది చంపేస్తారు. అవును. ఐ కెన్ అండర్‌స్టాండ్ థట్. కూర్చుని కాఫీ తాగడం ఏంటి? నిలబడి కూడా తాగొచ్చుగా. ఉమ్. అంటే ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆ పని అది చేస్తున్నా. వెరీ గుడ్. ఆ!
అదే స్కూల్లో వర్క్ చేసేటప్పుడు టీచర్స్ కూడా క్లాస్ రూమ్‌లో కూర్చొని తినాలి పిల్లలతో పాటు. ఆయమ్మలు మాత్రం చక్కగా లైన్‌గా కూర్చొని మా స్కూల్లో వాళ్ళు తెచ్చుకున్న డబ్బాలో తెచ్చుకున్న పదార్థాలు ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటూ హ్యాపీగా ఒక 10 నిమిషాలో ఎంతో మొత్తం అన్నీ వదిలి పడేసి తింటూ కూర్చునేవారు. మాకు ఎప్పుడూ అది ఉండేది గాదు. ఆ పిల్లాడు తిన్నాడో లేదో, ఈ పిల్ల తిందో లేదో, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారేమో, ఇది చూసుకుంటూ ఒక్కొక్క ముద్ద నోట్లో పడేసుకోవడమే సరిపోయేది. నవ్వుకునేవాళ్ళం. ఆ ఆయమ్మలకున్న స్వేచ్ఛ మనకు లేదు అని. సో, దట్స్ ఇట్ అంతే. ఉమ్. అలా. అందుకని ఇట్స్ ఆల్సో నైస్ టు లిసన్ ఆల్ స్మాల్ స్మాల్ థింగ్స్. అలా. కానీ ఇంతకు ముందు పేపర్ కూడా చదివేవాళ్ళు కదా మేడం. మంచిగా ఉమ్. కాఫీ నాకు అదొక ఇంట్రెస్ట్. హ్మ్. అంటే కానీ ఇప్పుడు అది చేయనులేండి. పేపర్ అదంతా ఏం లేదు. జస్ట్ కొంచెం అదే. అది మనం ఏ పని ఫుల్ గా చేయం కదా, అన్ని పనులకి ఏదో ఒకటి యాడ్ చేయాలి. అసలు అవును. అసలు ఈ ఫోనొచ్చిన తర్వాతే చాలా మటుకు అన్ని అది అది ఆ ఫోను చూస్తూ పనులు చేసేయడం. అంటే ఏదో మల్టీ టాస్కింగ్ అనేది నేర్పేశారు. బాగా మనసులోకి చొప్పించేసి పైగా ఈ వుమెన్స్ డే అప్పుడు ప్రత్యేకంగా చెప్పడం. వుమెన్ కెన్ దే ఆర్ మల్టీ టాస్కర్స్ వాళ్ళే చేయగలుగుతారు అన్నీను. మగాళ్ళు చేయలేరు. మగాళ్ళు ఏదేదో చెప్తారు. కావాలనుకుని పొంగిపోయి, రెచ్చిపోయి ఇంకా చేసేస్తున్నారు ఈ లేడీస్. ఇదే స్కామ్, అర్థం చేసినాడు బాగుపడతాడు. అది స్కాము. నిజంగా. ఆ చేయడంలో ఏమవుతుంది, ఎన్ని గొడవలవుతున్నాయో తెలుసా? అనవసరంగా పెట్టేసుకుని. అసలు ఈ చిన్నవాళ్ళని చూస్తుంటే చాలా బాధనిపిస్తుంది నాకు. ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు ఏడుస్తున్నారు. ఏడుపు డిగ్రీ అయిన తర్వాత. అరే! ఉద్యోగం కోసం నువ్వు చదవలేదు భయి. నీకు నాలెడ్జ్ కోసం చదువుకున్నావని ఎవడు వాడికి. ఇంట్లో వాళ్ళు గూడా ఇంకా ఉద్యోగం రాలేదా అంటారు. మై గుడ్‌నెస్. ఒక సర్కిల్ వేసుకుని ఆ సర్కిల్‌లో ఫిక్స్ అయిపోయిన్నాను మేడం అంతే ఇప్పుడు. అది ఆ సర్కిల్ అంటే ఇదివరకు రియల్ లేదు. పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి ఆలోచించట్లేదు ఎవరు. ఆ! అసలు ఎందుకు సర్కిల్ ఉన్నాం ఇదివరకు అనేది. లేదు. ఎందుకంటే ఐ హావ్ గాన్ త్రూ దట్ ఆల్సో. మేము చిన్నప్పుడు మేము చదువుకున్నాం. కానీ చదువుకుంటూ సైమల్టేనియస్‌గా ముగ్గులేయడం నేర్చుకున్నాము. బుట్టలల్లడం నేర్చుకున్నాము. టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారు. హిందీ పరీక్షలు రాశారు. ఇప్పుడు అవన్నీ ఎవరు ఆ, రాస్తున్నారు? యా. ఇప్పుడు అందరూ ఏం డాన్స్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు. పరిగెత్తున్నారు. ఆ! డాన్స్ క్లాసులకి వెళ్ళి, సంగీతాలు నేర్చుకుని వి ఆల్ డూ అప్పట్లో దట్. అన్ని చేసిన టైం ఉండేది ఎంతో కొంత. ఇప్పుడు మాకు టైం ఉంది. వాటిలో ఒక్క పని చేస్తాయని లేదు టైం. అసలు మేమే ఆశ్చర్యపోతున్నాం. అరే! అప్పుడు అలా చేశాం కదటే! ఈవెన్ వి 3 సిస్టర్స్ మాకు ఇంటికి సంగీత మాస్టారొచ్చి సంగీతం నేర్పేవారు. ఆ! హిందీ పరీక్షలకి కట్టుకునేవాళ్ళం, ఆ, రాసేవాళ్ళం. సంగీతాలు నేర్చుకున్నాం, ముగ్గులు పెట్టేవాళ్ళం. ఇప్పుడు అసలు వస్తే వంచి పోటా పోటీలు ముగ్గులు పెట్టేవాళ్ళం. సో, ఉమ్. వేర్ ఆల్ దోస్ ఇప్పుడు పిల్లలకి ఎవరికీ లేవు. మనం చెప్పి లేపినా వాళ్ళు చేయట్లేదు. అది మొబైల్ ఆక్యుపైస్. మొబైల్ కాదసలు ఆ లైఫ్ స్టైల్ ఇంట్రెస్ట్ కూడా ఎందుకసలు పోయింది. ఆ! ఐ డోంట్ నో వై. అట్ల తద్దిక ఆడుకోవడం ఎవడికి తెలుసిప్పుడు? ఐ డోంట్ నో. అదేగా హ్మ్. సో, చూస్తూ ఉయ్యాలుగే చూస్తూ వాళ్ళంటగా, ఆ? ఉయ్యాలుగే వాళ్ళంటగా. అయ్యో! అయ్య బాబోయ్! అసలు ఇది చాలా ఉత్తరాంధ్ర బాగుంటుంది. వైపు ఇంకా బావుంటుంది తెలుసా వంశీ? మేము చిన్నప్పుడంతా శ్రీకాకుళం జిల్లాలో పెరిగాం. అక్కడేంటంటే 11 కిళ్ళీలు వేసుకోవాలి. ఓ ఏ ఆహా. వేంచేసింది. 11 కిళ్ళీలు 11 సార్లు కిళ్ళీలేసుకోవాలి. కానీ అన్నం తినకూడదు. అబ్బా. అన్నం తినేవాళ్ళం కాదు. పొద్దున్నే పెట్టేసేవారు. రోజంతా అయ్యో. 11 ఉయ్యాలూగడం, 11 కిళ్ళీలు వేసుకోవడం. నోరంతా గార పట్టేసి, అయ్య బాబోయ్! చంద్రుడు ఎప్పుడొస్తాడురా దేవుడా! ఏదో ఇంత తిని ఇంత నీళ్లు పోసుకుందాం అంటే చంద్రుడే అప్పటికి రాడు, ఎప్పటికి రాడు ఆ రోజు. బట్ వి ఎంజాయ్డ్ దట్. నేను అలాగే 4, 5 ఏళ్ళు పట్టాను. పట్టిన తర్వాత ఎందుకిలా చేయాలంటే, యంగ్ మొగుడొస్తాడు, మంచి మొగుడొస్తాడంటే, ఇప్పటికి నవ్వుకుని అందుకని మా ఆయన మంచాయనొచ్చాడని మళ్ళీ నవ్వుకుంటూ ఉంటాం మేము. బేసిక్ గా అంటే మనకి అది నేర్పించే పేషెన్స్ అండ్ డిస్కంఫర్ట్ ని యాక్సెప్ట్ చేయటం. యెస్. అంతే. ఆ, అంతే. అది పిల్లి ప్రిపరేషన్ వేసుకుంటే అసలు వచ్చేసిందంటే అంతే. ఎగ్జాక్ట్లీ మన సబ్ కాన్షియస్ కి ఆ ప్రిపరేషన్ వచ్చేస్తుంది. ఓహో ఓకే, యాహ్! ఇప్పుడు మూడు యాహ్! వచ్చేదాకా మనం తినడానికి లేదు, యెస్. అప్పటికి ఆగాల్సిందే, కానీ నోరు ఆడాలి.
ఒక కిడ్నీ వేసుకుందాము. ఆ! ఒక ఆకో, ఎసిడిటీ అరకో పెంచదు, తిందాం. ఏం యెస్. ఎసిడిటీ రాదు. కిడ్నీకి అవును. ఏముంది, ఎసిడిటీ రాకుండా అది కాపాడుతూ ఉంటుంది రోజంతా నువ్వు ఖాళీగా కాపాడుతుంది. ఉంటే. సో అవును. ఎదురు చూస్తాం అనేటువంటిది ఏంటంటే, ఓకే చలో ఎదురు చూడటం కూడా కాదు, యు ఆర్ ఎంజాయింగ్. ఇప్పుడు ఉయ్యాల ఊరితే ఎందుకు ఒక రకమైన ఆహ్లాదంగా ఉంటుంది, హ్మ్. మైండ్ అంతా కూడా మారుతుంది, అవును. ప్రశాంతంగా ఉంటుంది. సో యు ఆర్ నాట్ ఈవెన్ అదే వేస్టింగ్ అదే. టైమ్ ఇన్ ది వెయిటింగ్, యెస్. యు ఆర్ ఎంటర్టైనింగ్ యువర్ సెల్ఫ్. ఇది యెస్. నేర్చుకున్న తర్వాత ఏంటి, మన లైఫ్ లో కూడా రేపు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు, వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ఒకసారి. హ్మ్. అప్పుడే అవును. అనేవాళ్ళు భర్త వచ్చేదాకా భార్య వెయిట్ చేయాలని చెప్పంటారు. సో దాన్ని ఒక ఇల్లు హ్మ్. వేసి కూర్చుంటే ఎసిడిటీ కాదు, ఏదో ఒక అదే. ఎంగేజ్మెంట్ కాలక్షేపం చేసుకుంటుండాలి. అప్పుడు హ్మ్. ఇలాంటి ఉరుకులు పరుగుల లైఫ్ లో ఆడవాళ్ళకి లేదుగా. లేదు. 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 హ్మ్. చాలా ఎంజాయ్ చేసాము. అది పైగా ఏదొస్తే అది. అది ఆ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్నప్పుడు మేము ఆ క్వార్టర్స్ లైఫ్‌లో ఉన్నప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా నవ్వొస్తుంది. ఏం చేశాను నేనప్పుడు రోజంతా? పొద్దుటే వెళ్ళిపోతే ఆ, అంటే మొత్తం ఇల్లు క్లీనింగు. రోజు ఇల్లు క్లీనింగే. పిచ్చ క్లీనింగ్ ఏమిటో ఏం చేసుకునేవాళ్ళమో. ఉమ్, బట్ వి ఎంజాయ్డ్ దట్ లైఫ్. యా, ఆ సెలవు రోజొస్తే ఒక 10 మంది ఒక చోట చేరి ఎవడికొచ్చింది వాడు వండేసుకొని, తినేసి అరే! వి ఎంజాయ్డ్ ఇన్ దట్ వే. ఆ, హ్మ్. ఆ, అది నిజంగా ఈ రోజులో అవుతుందో తెలియదు కానీ, ఈ స్విగ్గీ జొమాటోలు వచ్చిన తర్వాత ఒక రకంగా అయింది కానీ, అవును. బట్ అప్పుడు పాట్లకు కూడా కాదు, పిక్నిక్లు అని చెప్పని పార్క్కి వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు వండుకొని ఆ! తీసుకొచ్చేసి కూర్చొని ఉన్ గేమ్స్ ఆడుకుంటూ. ఆడుకుంటూ తినేవాళ్ళం. యా, అసలిప్పుడు వెళ్ళడానికి ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. వెళదామంటే అసలు ముందు భేదాభిప్రాయాలొచ్చేస్తున్నాయి. ఉమ్. అప్పుడు మాకు ఒకటో, రెండో ప్లేసులుండేవి. అక్కడికే పోయేవాళ్ళం అంతే ఇంకా. ఆ, మేము బీటీఏలో ఉన్నప్పుడు కూడా, క్వార్టర్స్ ఉన్నప్పుడు చక్కగా పార్క్ వెళ్ళేవాళ్ళం. కమిటీ హ్మ్. ఏంటది, హాస్టల్ పార్క్ అనేవాళ్ళం. హ్మ్. హాస్టల్కి ఎదురుగా పార్క్ ఉండేది, అక్కడికి వెళ్ళేసేసి చక్కగా ఒక్కొక్కళ్ళు ఒక ఐటెం తీసుకొచ్చేవాళ్ళు. అవును. కూర్చొని కాసేపు పిల్లలందరూ ఆడుకునేవాళ్ళు. మా నాన్న కూల్ డ్రింక్ పార్టీ అనమాట, మొత్తం కూల్ డ్రింక్ బాటిల్స్ పట్టుకుని ఉండే అందరికి గ్లాస్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. లైన్లో అనమాట, అయిపోతుంది అందరికి అయిపోయిన తర్వాత మళ్ళీ మా నాన్న అందరికి వెళ్ళేసి ఇంకో సర్వింగ్, సెకండ్ సర్వింగ్ ఇచ్చి పిల్లలకి ఇచ్చేవాళ్ళు కాదు, పెద్దలకి సెకండ్ సర్వింగ్. పెద్దాళ్ళకే. ఆ, ఐ సో నో. ఐ నో. హ్మ్. ఆ లైఫంతా మిస్ అయిపోయి అంటే అప్పుడు సమానత్వం ఉండేది మాకు. నేనిప్పటికి కూడా ఆలోచిస్తాను. అప్పుడు వెన్ వి వర్ యంగ్, వి వర్ దేర్ అది మాకు బ్లెస్డ్ అనమాట. అందుకనే నాకు కంపారిజన్ లేదు ఎవరితోటి. ఆ కంపారిజన్ లేకుండానే ఉండిపోయింది బుర్ర ఇప్పటికి కూడా. అందుకనే ఎన్ని ఆర్ట్స్ ఉన్నా కూడా ఎంజాయింగ్ అన్నది నాకు అర్థమవుతూ ఉంటుంది ఒక్కోసారి. యా, ఎందుకంటే క్వార్టర్సు, యూనిఫార్ము ఒకేలా ఉంటుంది. నీకు వెనకాల ఎంత ఆస్తున్నది అక్కడ అనవసరం. నువ్వు ఒకటే కనపడదు. యూనిఫార్మ్ వేసుకొని ఆఫీస్‌కెళ్తావు. ఒకటే యూనిఫార్మ్డ్‌గా ఉన్న క్వార్టర్స్‌లో ఉంటావు. దట్స్ ఇట్ అంతే. అది అసలు దేశం అంతా అలా అమలు చేసి పడేయాలనుకుంటా ఒక్కోసారి నేను. అవును. ఏమో నేనైతే అనుకుంటాను. అందుకని చాలా రిలేట్ అవుతూ ఉంటాను. మా కార్తీక్ కూడా బీడీఎల్ వచ్చి ఉంటూ ఉంటాడు. అందుకని మా అరుణ వాళ్ళ ఇంట్లో అక్కడ వాడు ఎంజాయ్ చేస్తాడు. ఆ ఉమ్, చెట్లు అవి ఇవి బికాస్ వి హాడ్ దట్ అలా. ఉమ్, సో నైస్. ఈరోజు టాక్ కంటిన్యూ అయింది. మధ్యలో స్నేహ, హరీష్ గారు వెళ్ళిపోయారు. వాళ్ళకి వర్క్ ఉంది. ఇవాళ కవిత గారికి సెలవేమో ఆఫీసు. షీస్ గుడ్. ఎనీహౌ థాంక్ లేదు యూ. మేడం. హుహు. ఆ! ఉందా? లేదు లేదు. ఉంది ఆఫీస్ ఉంది. హుహు. ఓకే. ఓకే. సో నైస్ వంశీ. ఇంకా ఇదేంటి రేపు కూడా ఉంటుందా? క్లాస్ రేపుందా ఏంటి? లేకపోతే దీనికేమన్నా పట్టా ప్రదానం చేస్తావా మాకు? పట్ట ఒకసారి ప్రధానాలు అయితే ఉన్నాయి, మీ అందరు రావాలండి, ఒకసారి ప్లాన్ చేద్దాం. 2 గ్రూప్స్ పెడతాను ఒకసారి. సెకండ్ హ్మ్. బ్యాచ్ 25th ఉంది. హ్మ్. సెకండ్ బ్యాచ్ 25th ఉంది. సో 25th లోపు నేను కండక్ట్ చేయాలి ఇది. మోస్ట్లీ 24th అలా కనెక్ట్ అవుదాం ఒకసారి, నేను చెప్తాను హ్మ్. మీకు. మొన్న మా అరుణ అడిగింది. "అక్క నీకొచ్చిందా సర్టిఫికేట్ నువ్వు తీసుకున్నావా లేదా అక్క సర్టిఫికేట్టు" అంది. ఆ, అంటే "నీకెలా తెలిసిందే" అన్నాను. "వంశీ స్టేటస్‌లో పెట్టుకున్నాడుగా నేను చూసాను. నీకొచ్చిందా రాలేదా" అంది. ఉమ్, "ఉందిటే నాకు కూడా ఉందే బాబు నేను ఎళ్ళలేదు మరి అంత దూరం ఏం వెళ్తానని ఎళ్ళలేదు" అన్నా. ఉమ్. అని అంటే అలా తెలుస్తుంది జనాలకి. సో దట్. ఈసారి అయితే మీరు రావాల్సిందే, ఆల్ హుహు. మానిఫెస్టేషన్ పార్టిసిపెంట్స్ రావాల్సిందే. సర్టిఫికేట్ తీసుకోవాలి మీరు. అలాగే తప్పకుండా. తప్పకుండా. హుహు. వస్తా. వస్తాం సార్. రైట్. ఇది నాకు తెలుస్తోందమ్మా. చాలా మార్పు తెలుస్తోంది వంశీ. ఐ యామ్ టెల్లింగ్ యూ నో రియల్లీ. నేను కొన్ని గంటలు మాట్లాడగలను దీని మీద. కానీ సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. అవతల వాళ్ళు ఏంటబ్బా ఈవిడ ఇలా మాట్లాడేస్తుంది ఓవర్‌గా అనుకుంటారు గానీ, ఎన్నో విషయాలు ఫేస్ చేసిన తర్వాత అసలు ఇదే అసలైనది అని తెలిసింది అది అంతే. అంతే, పర్ఫెక్ట్. హ్మ్. హ్మ్. వెరీ నైస్. ఓకే మరి ఉందాం. ఓకే. ఓకే అమ్మా. టుమారో. బాయ్. ఓకే గుడ్ సార్. డే.
గుడ్ డే. గుడ్ డే. ఆత్మ నమస్తే సార్. నమస్తే. నమస్తే.